ఇంకా దైవజనులు ఎవరున్నా వేదిక పైన కూర్చోండి. ఈ సమయం మందు దైవజనులు రూబేన్ గారు వర్తమానం అందిస్తారు, సంతోష్ గారు తర్జుమా చేస్తారు. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Greetings to all of you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభును రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలండి. Amen. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారండి? To be here this morning. ఈ ఉదయకాలం అందరూ సంతోషంగా ఉన్నారా? So did you have a good rest last night? గత రాత్రి మంచి విశ్రాంతి తీసుకున్నారా? No. తీసుకున్నారా లేదా? Oh, good. You had your breakfast this morning? ఉదయకాలం అల్పాహారం తీసుకున్నారా? So are you fasting? లేదా ఉపవాసం ఉన్నారా? Oh, you had a very good breakfast, huh? మంచి అల్పాహారం తిన్నారు కదా? So are you ready to hear the word of God? మరి దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారండి? Amen. ఆమేన్. So let us bow our head and let us look towards heaven. మన తలలు వంచి పరలోకం వైపు, తండ్రి వైపు చూద్దాం. Our gracious heavenly Father, మా కృపగల పరలోకపు తండ్రి, thank you Lord God for this third day first session. ఈ మూడవ దినము మొదటి తరగతిని బట్టి నీకు వందనాలు For చెల్లిస్తున్నాం. the past 2 days you have been speaking to your people, oh God. గత 2 దినములుగా 3 దినములుగా మీరు నీ ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నారు, నీకు వందనాలు. Lord, I believe by your word you are transforming the hearts of your people. నీ ప్రజలను నీ వాక్యం వినుట ద్వారా వారి హృదయాలను నాయన మీరు రూపాంతరపరుస్తూ నూతనపరుస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు. I believe the lives have been changed. నాయన జీవితాలు మారిపోతున్నాయని మేము నమ్ముచున్నాం. As we gathered this morning, ఈ ఉదయకాలం కూడా మరొకసారి మేము కూడి ఉంటుండగా, Holy Spirit, it is your time to speak. పరిశుద్ధాత్మ దేవా, ఇది నీ సమయమయ్యా, నీవు మాతో మాట్లాడే సమయం. Lord, let the people hear your voice. నీ జనులు నీ మాట, నీ స్వరము వినగలుగుదురుగాక. Please hide us behind the cross. దయచేసి మమ్మను సిలువ చాటున మరుగు చేయండి నాయన. Let these people hear only your voice, Lord. ఈ జనులు కేవలము నీ స్వరం మాత్రమే వినగలుగుదురుగాక. Let them be encouraged. వారు Let ప్రోత్సహింపబడుదురుగాక. their lives be changed. వారి జీవితాలు We మార్చబడునుగాక. give all the glory and honor to you alone. సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. In Jesus' name I pray. యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So this morning let us turn our Bible towards Luke chapter 15. ఈ ఉదయకాలము లూకా స్వార్త 15వ అధ్యాయంలో మనం చూద్దాం. లూకా స్వార్త 15వ అధ్యాయం తిప్పి చూద్దాం. So our pastor is going to read from verse 1 to verse 3. మొదటి 3 వచనాలు చదువుకుందాం. And then from verse 11, ఆ తర్వాత 11వ వచనం నుండి from 11 to we will read verse 30, 11, 12 and 13. 11, 12, 13 వచనాలు కూడా చదువుకుందాం. లూకా స్వార్త 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు ముందుగా చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? తర్వాత 11వ వచనాన్ని చూద్దాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. Amen. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. So this morning the title for my message is The Real Prodigal Son. ఈ ఉదయకాలము నేను ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క సందేశానికి సారాంశం ఏంటంటే, అసలైనటువంటి తప్పిపోయిన కుమారుడు ఎవరు? Not the prodigal son. తప్పిపోయిన కుమారుడు కాదు, The real prodigal son. నిజమైన లేదా అసలైన తప్పిపోయిన కుమారుడు.
Well, I know many of us know this parable very well. ఈ ఉపమానము మనందరికీ బాగా ఎరిగి ఉన్నామని నాకు తెలుసు, అందరికీ తెలుసు. Yeah. How many of- సుపరిచితం. How many of you know this parable? Very well? ఎంతమందికి తెలుసండి ఈ ఉపమానం? నాకు తెలుసండి అన్నవారు చేతులు ఎత్తట్లేదంటే మరి మీకు తెలియదా లేదా ఏంటి అని Okay. నాకు అర్థం కావట్లేదు. But this is a very unknown parable, everyone knows about it. కానీ ఈ ఉపమానము దాదాపు అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం. You know the story of it. దాని కథ అంతా మీకు బాగా తెలుసు, క్షుణ్ణంగా ఎరిగిన వారు. But today we are going to see who is the real prodigal son. అయితే ఈ రోజు అసలైనటువంటి నిజంగా అసలు తప్పిపోయిన కుమారుడు అసలు ఎవరు అని మనం చూడబోతున్నాం. So like yesterday morning, నిన్నటి రోజు ఉదయము, today I'm going to take you to Israel again. మరొకసారి మిమ్మల్ని ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్తానండి. Are you నిన్న ready? తీసుకెళ్ళాను కదా. Are you ready to go now? మరి ఇప్పుడు నాతో పాటు అందరూ ఇజ్రాయెల్ దేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారా? Okay. Hallelujah. Right. Because I chose this parable, ఎందుకంటే నేను ఈ ఉపమానం ఎన్నుకున్నాను కాబట్టి. I don't know how many of you thought, oh, this is the same message again. మరి కొంతమంది ఇప్పటికే అనుకొని ఉంటారు, అబ్బా ఆ తెలిసిన వాక్యమే కదా, తెలిసిన కథే మళ్ళీ చెప్తాడా ఏంటి అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారేమో. No. లేదండి. What I'm going to tell you is absolutely new. అయితే నేను మీకు చెప్పబోయే ఈ సందేశము పూర్తిగా భిన్నంగా కొత్తదిగా ఉందండి. So you're going to sit and enjoy the sermon this మీరు morning. ఇక్కడ కూర్చొని ఉదయకాలం చక్కగా ఈ వాక్య భాగాన్ని ఆస్వాదించి ప్రసంగాన్ని మీరు అనుభవించబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Jesus came to this earth 2000 years before, right? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదండి. When Jesus was here, యేసు ఇక్కడ ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు, the Bible says he sat with the sinners and he sat with the tax collectors and he ate food. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే సమస్తమైన సుంకరులతోనూ పాపులతోనూ మరి ఆయన కూర్చొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని అందరూ అనుకుంటున్నారట. On those days, tax collectors and sinners both were being considered to be the outcast or considered to be the sinners. Yeah. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ సుంకరులు అంటే మరి ఆ పన్ను వసూలు చేసే సుంకపు గుత్తదారులు ఉంటారు కదా, వారును అలాగే పాపులను వారి ఇరువురిని కూడా ఏ విధంగా ఆనాటి ప్రజలు ఎంచుకునేవారంటే పూర్తిగా వెలివేయబడి, అంటే సమాజం నుండి వేరు చేయబడినటువంటి వెలివేయబడిన వారిగా వారిని ఎంచుకునేవారు. వారు పాపాత్ములుగా భావించబడుతుండేవారు. There were other religious leaders like Pharisees, Sadducees, scribes. They were considered the holy people because they know the law of the Lord. మరి శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు వీరు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వారు కాబట్టి వారు మాత్రమే పరిశుద్ధమైన జనాంగం అన్నట్టుగా అలాంటి భావన ప్రజల్లో ఉండేది ఆ కాలంలో. So these scribes or these Sadducees and Pharisees, they don't mingle with the tax collectors and the common people. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ఉపదేశకులు, బోధకులు ఉంటారు కదా, వారు సామాన్యమైనటువంటి జనాంగంతో వారు కలిసేవారు కాదు. ముఖ్యంగా ఈ సుంకరులతో ఏమాత్రం కూడా కలిసేవారు కాదు, వారిని దూరం పెట్టేవారు. When Jesus came to this world, అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు actually he was a Pharisee as well. ఆయన కూడా ఒక పరిసయ్యుడండి, యేసయ్య కూడా ఒక పరిసయ్యుడే. So don't think telling a person a Pharisee is a very bad person. అంటే ఇప్పుడు పరిసయ్యుడు అనగానే చాలా మంది అనుకున్నట్టుగా చెడ్డవాడన్న భావన రావద్దండి. The Pharisee, it means teachers of the law. పరిసయ్యుడు అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బోధించువారు అని అర్థం. So there were 7 sects of Pharisees. ఈ పరిసయ్యులలో 7 రకాల భాగాలు లేదా 7 భాగాలుగా విభజించబడినటువంటి బోధకులు ఉండేవారు. Jesus was a Pharisee. యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక పరిసయ్యుడే. Paul was a Pharisee. పౌలు ఒక పరిసయ్యుడు. They teach the law. వారు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు. But they come under the number 1, category. అయితే వీరు మొదటి ప్రథమంగా ఉన్నటువంటి ఆ గుంపులో ఉన్నవారు అన్నమాట. Since Jesus was a Pharisee, also Jesus was a rabbi. యేసుక్రీస్తు వారు కూడా ఒక పరిసయ్యుడిగా, ఒక రబ్బునిగా అంటే బోధకుడిగా ఉన్నాడు కాబట్టి It surprised the Pharisees, other Pharisees and Sadducees, how come he goes and sit with the sinners? How come he has conversation with the tax collectors? ఇక ఈ యొక్క మిగిలిన పరిసయ్యులందరూ యేసయ్యను చూసి ఈయన ఒక పరిసయ్యుడుండి
పరిసైడుగా ఉండి ఈ విధమైనటువంటి పాపులతో సుంకరులతో ఇలా కలిసి భోజనం చేయడము, వారితో కలిసి ఉండటం ఏంటి అన్నట్టుగా ఆయనను చూసి భిన్నంగా భావించుకునేవారు. ఆయన గురించి ఆలోచన చేసేవారు, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడని. When Jesus knew this is what they are thinking in their heart, వారి హృదయాల్లో ఈ రీతిగా ఆయనను గురించి వారు ఆలోచన చేస్తున్నారని ఆయనకు తెలిసినప్పుడు, ఆయన ఎరిగి ఉన్నప్పుడు, to explain something, Jesus told them 3 parables. వారు అర్థం చేసుకోవడానికి అన్నట్టుగా వారికి అర్థం చెప్పడానికి 3 రకాల ఉపమానాలు యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి వారికి చెప్పి So ఉన్నారు. all these 3 parables has the same meaning. ఈ 3 ఉపమానాలు కూడా ఒకే విధమైన అర్థాన్ని ఇస్తున్నాయి. The first parable was the lost sheep. మొదటి ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రె. There were 100 sheep. 100 గొర్రెలు ఉన్నాయి. 1 sheep, it was lost. ఒక గొర్రె తప్పిపోయింది. The shepherd goes and finds the lost sheep. ఆ కాపరి తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ వెళ్ళి దాన్ని కనుగొన్నాడు. And the second parable was the lost coin. రెండవ ఉపమానం ఏంటంటే తప్పిపోయిన నాణెము. A woman, in fact, a bride, she had 10 coins. మరి ఒక స్త్రీ లేదా ఒక వధువు, ఆమె దగ్గర ఒక 10 నాణెములు ఉన్నాయి. And she lost 1 coin and finally she found out the coin. అందులో ఆ 10 నాణాల్లో ఒక నాణాన్ని ఆమె పోగొట్టుకున్నది. వెతకగా ఆ నాణెము దొరికింది And ఆమెకు. the third parable was the lost son. ఇప్పుడు మూడవ ఉపమానం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. And a father had 2 sons. ఈ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. And the second son, the youngest son, lost from the family and finally he was found. చిన్న కుమారుడు, ఇంటిలో కుటుంబంలో చిన్న కుమారుడుగా ఉన్నటువంటి ఆ కుమారుడు తప్పిపోయాడు. ఇక చివరికి మళ్ళీ కనుగొనబడ్డాడు, దొరికాడు. So all these 3 parables, it gives the same meaning. ఈ 3 ఉపమానాలు కూడా మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒకే విధమైనటువంటి అర్థాన్ని మనకు చూపిస్తున్నాయి. So 3 parables are said so that the Pharisees and Sadducees and the scribes would understand the lesson that Jesus was teaching to them. పరిసయ్యులు, సద్దుకయ్యులు, అక్కడ ఉన్నటువంటి ఉపదేశకులందరూ యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నటువంటి ఈ ఉపమానాల ద్వారా వారు ఒక సత్యాన్ని నేర్చుకోవాలని ఆయన ఆశపడ్డాడు. So this afternoon I am going to take the 3rd parable. కాబట్టి ఈ మధ్యాహ్నము అందులో ఈ 3 ఉపమానాలలో చివరి 3వ ఉపమానాన్ని నేను తీసుకొని మీతో So I మాట్లాడబోతున్నాను. want everyone to be in attention. కాబట్టి జాగ్రత్తగా అందరూ శ్రద్ధ వహించి Because జాగ్రత్తగా వినాలని people will కోరుచున్నాను. be walking there and here. ఎందుకంటే రోడ్డు మీద అటు ఇటు అందరూ నడిచి వెళ్తుంటారు, వాహనాలు వెళ్తుంటాయి. So don't be distracted. కాబట్టి అటు ఇటు దిక్కులు చూస్తూ మీరు మీ శ్రద్ధను మీరు అశ్రద్ధగా పెట్టి అటు ఇటు దిక్కులు చూడకండి. Because every sentence I am saying is important. ఎందుకంటే నేను చెప్పబోతున్న ఈ సందేశంలో ఉన్న ప్రతి అంశం కూడా చాలా ప్రాముఖ్యమైనది. So now let's come to the parable. కాబట్టి ఇప్పుడు ఈ అంశంలోనికి వద్దాం. So here a father, he has 2 sons. ఇక్కడ ఈ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. One day the youngest son, the second one, asked the father, "Father, give me the portion of inheritance that which belongs to me." ఒకరోజు ఈ చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చి, నాన్నగారు నాకు ఆస్తిలో రావాల్సిన వాటా నాకు ఇచ్చేసే నాన్న అని అడిగేశాడు. And the father, he gives the portion. ఇక తప్పదన్నట్టుగా తండ్రి ఆ వాటా ఇచ్చేశాడు, తన ఆస్తిలో భాగం So ఇచ్చేశాడు. youngest son, he takes the portion, he goes away and spends all the money, he sells the inheritance and finally he left with nothing. ఇక చివరిగా ఈ చిన్న కుమారుడు ఆస్తిలో వాటా తీసేసుకున్నాడు, తండ్రి దగ్గర నుంచి ప్రయాణం చేసి బయలుదేరాడు. ఇక ఎక్కడికో వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్నదంతా వ్యయం చేసుకొని అంతా పోగొట్టుకున్నాడు. ఇక ఏమీ లేని ఒట్టి చేతుల్లో ఉండే స్థితికి వచ్చేసాడు. Finally he had nothing, all he had is a little bit of food which belongs to a pig. చివరికి ఆయన పరిస్థితి ఎలా దిగజారిపోయిందంటే, ఆయన దగ్గరున్న ఆస్తి అంతా పోగొట్టుకోవడమే కాకుండా, కోల్పోవడమే కాకుండా, అంతా పోవడమే కాకుండా, చివరికి ఆయనకు తినడానికి భోజనం కూడా లేని పరిస్థితిలో పందులు తినే పొట్టును తినడానికి కూడా సిద్ధపడ్డాడు. And finally he realized, he comes back home. ఇక చివరికి ఆయనకు గ్రహింపు కలిగింది, బుద్ధి వచ్చింది. అప్పుడు తిరిగి ఇంటికి వచ్చేసాడు తండ్రి దగ్గర. This is how the story goes. ఈ కథ ఈ రీతిగా కొనసాగుతుంది, మనకు తెలుసు. Can you all listen here? అందరూ వింటున్నారండి? Hallelujah. హల్లెలూయా. Listen very carefully. చాలా జాగ్రత్తగా విందాం. Now we are going to go to Israel. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళబోతున్నాం. To understand ఈ యొక్క ఉపమానాన్ని అక్షరాల మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే మనము యూదా దేశంలో ఉన్నటువంటి లేదా యూదులలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, వారి సంస్కృతి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. If there is a father,
ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి. And if that father has an inheritance, ఆ తండ్రికి ఆస్తి ఉందనుకోండి. that inheritance will be shared only when the father is about to die. అయితే ఆ తండ్రి తన దగ్గర ఉన్నటువంటి స్వాస్థ్యము లేదా తన ఆస్తి అంతా పిల్లలకు ఎప్పుడు పంచి పెడతాడంటే, తను ఇక చావబోతున్నాడు, ఇక కొద్ది నిమిషాల్లో లేదా కొద్ది రోజుల్లో ఇక చస్తాను అన్న పరిస్థితి వచ్చినప్పుడు, చావడానికి సిద్ధపడుతున్న తరుణంలో ఆ ఆస్తిని వాటా పంచి పెడతాడు. You in a Jewish family, యూదా కుటుంబంలో, యూదులలో there is a father. ఒక తండ్రి ఉంటాడు. Parable, there are two sons to that father. ఉదాహరణకి ఈ ఉపమానంలో తీసుకుంటే ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. When the father is about to die, తండ్రి చావ సిద్ధంగా ఉన్నప్పుడు he will call both of his sons, తన ఇద్దరు కుమారులను పిలుస్తాడు. and he gives 2 portions of the inheritance, or double portion of the inheritance, to the eldest son. తన ఆస్తిలో వాటా ఏదైతే కుమారులకు పంచి పెడతాడో ఆ సమయంలో ఈ పెద్ద కుమారునికి ఆస్తిలో 2 భాగాలు ఎక్కువ ఇస్తాడనమాట. 2 భాగాలు ఇస్తాడు. The first born will receive double fold. మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు 2 అంతలు పొందుకుంటాడు ఆస్తిలో. So how many of you are here first born here? మరి ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది మీ ఇంట్లో పెద్దవారండి? జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తె అన్నవారు చేయొద్దండి. You are first born, huh? Okay. మీరు జ్యేష్ఠ పుత్రులేనా? You are first born. మీరు కూడా జ్యేష్ఠ పుత్రులే కదా? You are first born, huh? మీరు కూడా జ్యేష్ఠ పుత్రులేనా? I am the only born, huh? అయ్యగారేమో ఒక్కడే. Anybody, sisters, anybody first born? మీలో ఎవరైనా సహోదరులారా? Okay, brothers. ముందుగా పుట్టినవారు, పెద్దవారు, In the States, ఇంట్లో పెద్దవారు. You are a third, huh? Okay. All right. Every firstborn, see, it's a good news is you receive the inheritance double. పెద్దవారు, ఇంటికి పెద్దవారు లేదా ఇంట్లో ప్రథమంగా జ్యేష్ఠ పుత్రుడిగా పుత్రికగా పుట్టినటువంటి వారికి శుభవార్త ఏంటంటే, తండ్రి పంచిపెట్టే ఆస్తిలో వాటా 2 అంతలు, 2 రెట్లు వస్తుందన్నమాట. For example, if the father has 3 lakhs, ఒకవేళ ఉదాహరణకి తండ్రి దగ్గర 3 లక్షలు ఉన్నాయనుకోండి, right? The firstborn receives 2 lakhs. ఇప్పుడు ఈ ప్రథమ కుమారుడు 2 లక్షలు పొందుకుంటాడు. What a happy news, huh? ఎంత గొప్ప శుభవార్త కదండి. ఇప్పుడు can it be applied in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ లో అది అన్వయించబడుతుందా అండి? No. Actually, లేదండి, లేదు. it is biblical principle. కానీ అది బైబిల్ పరమైనటువంటి సూత్రంగా ఉందండి. If you want to follow the Bible, మీరు బైబిల్ అనుసరించాలనుకుంటే, according to the Bible, the firstborn should inherit double fold. బైబిల్ ప్రకారం మనం ఆచరించాలనుకుంటే గనక ఈ ప్రథమంగా పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారులు, కుమార్తెలు 2 రెట్లు ఆస్తిలో వాటా పొందవలసి ఉన్నది. Maybe here all the firstborn are very happy now. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రథమంగా పుట్టినటువంటి జ్యేష్ఠ పుత్రులు, పుత్రికలంతా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. This is a double fold blessing. ఇది 2 అంతల ఆశీర్వాదం అండి. Come on, give గట్టిగా చప్పలు కొట్టండి. Double fold blessing. 2 అంతల ఆశీర్వాదం. But కానీ you know what is a double fold blessing? 2 అంతల ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా అండి? If you are a firstborn, you receive the double fold blessing, right? నువ్వు ప్రథమంగా పుడితే నీకు జ్యేష్ఠ పుత్రుడిగా, పుత్రికగా నీకు 2 అంతల ఆశీర్వాదం వస్తుంది, అవునా? You know what is the double fold blessing? 2 అంతల ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? It is 2 responsibilities. 2 బాధ్యతలు కూడా నీకు వస్తున్నాయి అన్నమాట. Do you want blessing or do you want responsibility? నీకు బాధ్యత కావాలా, ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదమే కావాలండి. Responsibilities no, huh? బాధ్యత అయితే వద్దండి. Okay. According to the Bible, blessings are responsibilities. అయితే బైబిల్ ప్రకారం చూసినట్లయితే బాధ్యత నిర్వర్తించుటయే ఆశీర్వాదం. So if you are a firstborn, కనుక నువ్వు ప్రథమంగా పుట్టిన కుమారుడు అయితే you have 2 responsibilities. నీకు 2 బాధ్యతలు ఉన్నాయి. The first responsibility, మొదటి బాధ్యత ఏంటంటే the spiritual responsibility of the family. కుటుంబ సంబంధమైనటువంటి ఆ కుటుంబానికి ఉన్న ఆ కుటుంబస్తులందరి మీద ఆత్మ సంబంధమైన బాధ్యత నీకుంటుంది. That is, అదేంటంటే, after your father, నీ తండ్రి గారి తర్వాత the firstborn has to take care of the spiritual wellness of the family. ఈ యొక్క జ్యేష్ఠ పుత్రుడు, పుత్రిక ఎవరైతే ఇంట్లో ఉంటారో, తండ్రి గారు వెళ్ళిపోయాక ఆ బాధ్యతను వారు తీసుకొని ఆత్మ సంబంధమైన సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకొని ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించాల్సిన భారం మోయాల్సి ఉంటుంది. Not only his wife and children, he has to take the responsibility of his brothers and sisters. The entire family's spiritual. He has to be the spiritual leader of the family. తన తండ్రి తర్వాత
తన భార్యను తన పిల్లల్ని మాత్రమే చూసుకునే బాధ్యత కాదు ఈ కుమారునికి ఉన్నది. ఇక తన తోబుట్టువులుగా ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వారందరి విషయంలో బాధ్యత తీసుకొని ఆత్మసత్తాన్ని వారిని పురికొల్పడానికి కానీ ఆత్మీయంగా వారిని నడిపించడానికి ఒక ఆత్మ సంబంధమైన నాయకుడిగా ఆ తండ్రి స్థానాన్ని తీసుకొని వారిని ఆత్మీయంగా నడిపించాల్సిన బాధ్యత ఈ వ్యక్తి మీద ఉంటుంది. Now all the firstborn, now tell me. ఇప్పుడు చెప్పండి ఇక పెద్దవాళ్ళంతా, How many of you the firstborn want to take the responsibility number 1? మీలో ఎంతమంది పెద్దవారిగా ఉన్నవారు ఆ మొదటి బాధ్యతను తీసుకోవాలని ఆశపడుతున్నాం అన్నవారు చేయెత్తి చూపించండి. Spiritual responsibility. ఆధ్యాత్మికమైన బాధ్యత, ఆత్మ సంబంధమైన బాధ్యత. సవాల్తో కూడిన ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు. Today morning, ఈ ఉదయకాలం all the firstborns, మొదటిగా పుట్టినటువంటి బిడ్డలు, కుమారులందరూ కూడా, did your wife and your children saw you praying this morning? ఈ ఉదయకాలము నీ భార్య బిడ్డలు నువ్వు మోకరించి ప్రార్థిస్తుంటే వారు చూసారా? ఈరోజు ఉదయకాలం భర్తలైన వారిని అడుగుతున్నారు, On your knees. మీ మోకాళ్ళ మీద ఉండి ఈ ఉదయకాలం మీరు ప్రార్థన చేయడం మీ భార్య కానీ మీ పిల్లలు కానీ చూసారా? Not 5 minutes praying, huh? ఏదో ఒక 5 నిమిషాల ప్రార్థన కాదండి, చిరు ప్రార్థన, చిన్న ప్రార్థన కాదు. Did your children saw you reading your Bible this morning? ఈ ఉదయకాలం నువ్వు బైబిల్ పట్టుకొని చదవడము నీ కుటుంబస్తులు చూసారా? నీ బిడ్డలు, నీ భార్య చూసిందా? That is responsibility number 1. అదేండి మొదటి బాధ్యత. To lead the entire family in the word of God. మొత్తం కుటుంబాన్ని దేవుని వాక్యంలో నడిపించే బాధ్యత అతడికి ఉంటుంది. Responsibility number 2. రెండవ బాధ్యత ఇప్పుడు. Everyone are very silent now. అందరూ ఇప్పుడు నిశ్శబ్దమైపోయారండి, మౌనమైపోయారు. అమ్మో, ఎంత పెద్ద బాధ్యత ఉంటుందా? I think they are thinking, oh, I would have born as a second or third son. అరే, ఇంట్లో రెండో వాడిగానో మూడో వాడిగానో పుట్టుంటే బాగుండేదిరా బాబు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. Now how many of you wanted to know about the responsibility number 2 now? ఇప్పుడు రెండవ బాధ్యత తెలుసుకోవాలని ఆశపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? Noah, ఈ ప్రథమంగా జ్యేష్ఠ పుత్రులుగా పుత్రికలుగా పుట్టిన వారికి రెండవ బాధ్యత. I will go. If you don't put your hands up, I will go. మీరు చేతులెత్తి చూపించకపోతే నేను వెళ్ళిపోతాను. Okay, right? How many of you want to know about the second responsibility? రెండవ బాధ్యత ఏంటో తెలుసుకోవాలనుకున్న వారు చేతులెత్తి చూపించండి. So the firstborn has 2 lakhs, for example, he has the 2 lakhs. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రథమంగా పుట్టినటువంటి ఆ బిడ్డకు 2 లక్షల వాటా దొరికింది కదా. So the second responsibility is, రెండవ బాధ్యత ఏంటంటే he has to take the physical responsibility of the family. ఈ కుటుంబంలో ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి శారీరకంగా ఉన్న అవసరతల విషయంలో కూడా బాధ్యత తీసుకోవాలి కుమారుడు, మొదటి కుమారుడు. For example, the first son, he has 2 acres. ఉదాహరణకి ఈ మొదటి కుమారునికి 2 ఎకరాలు ఉన్నాయనుకోండి, of land. 2 ఎకరాల భూమి ఉందనుకోండి. So all the income in that 2 acres, listen very carefully, జాగ్రత్తగా వినండి, ఆ 2 ఎకరాలలో వచ్చే ఆదాయము he has to keep for himself. తనకు తాను పెట్టుకోవాలి వాటిని. Of that 2 lakhs, 1 lakh he has to use for him. ఆ 2 లక్షలు ఏదైతే అతడు పొందుకున్నాడో దాంట్లో 1 లక్ష తన కొరకు వాడుకోవచ్చు. In that another 1 portion he has to save. అయితే ఇంకొక 1 లక్ష అన్నది ఎక్స్ట్రా వచ్చింది ఏదైతే ఉందో దాన్ని అతడు పొదుపు చేసి పెట్టాలి పక్కన. Save for what? దేని కొరకు? In the future, భవిష్యత్తులో ఒకవేళ if their second son, వారి రెండో కుమారుడు తమ్ముడు, the second brother or third brother, మూడో కుమారుడు లేదా తమ్ముడు, రెండో కుమారుడు రెండో తమ్ముడు, or the sisters, లేదా చెల్లెలు, in case there is a need for them, ఒకవేళ పొరపాటున వాళ్ళకి ఏదైనా అవసరం పడింది అనుకోండి. for example, the sister need to get married, లేదా ఉదాహరణకి ఆ చెల్లెకి పెళ్లి చేయాలనుకోండి. for example, the brother needs more money to send him to the college, మరి లేదా ఆ చిన్న తమ్ముడు కాలేజీకి పంపడానికి వాడికి డబ్బులు అవసరమయ్యాయి అనుకోండి. ఆ తమ్ముడికి that second or a third brother has a debt, ఆ రెండో వాడో లేదా మూడో వాడికో అప్పులు ఉన్నాయనుకోండి. the brother who has the double fold second responsibility has to share that 1 lakh, or he has to give that 1 lakh to his brother or his sisters. ఈ జ్యేష్ఠ కుమారుడుగా 2 లక్షల వాటా పొందుకున్నాడు కదా, పొదుపు చేసి పెట్టాడు కదా 1 లక్ష. ఆ 1 లక్షను తీసుకొని వారు అప్పుల్లో ఉన్నా లేదా వారి కష్టాల్లో ఉన్నా వారికి ఏదైనా అవసరం ఉన్నా దాంట్లో నుంచి తీసి ఖర్చు పెట్టాలండి ఆ వ్యక్తి కొరకు, ఆ తమ్ముడి కొరకు, ఆ చెల్లె కొరకు. అది బాధ్యత రెండవది. Now ఇప్పుడు చెప్పండి ఇక how many want double fold blessing?
ఎంతమందికి రెండంతల ఆశీర్వాదం కావాలని ఇప్పుడు చేతులు ఎత్తుతారు? Okay, get ready. సరే, సిద్ధపడండి. I'm starting the sermon. నేను ఇప్పుడే ప్రారంభించానండి ప్రసంగం, మొదలుపెట్టింది ఇప్పుడే. So you are ready to share your money with your sister, right? అంటే నీ ధనము నీ సహోదరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట, అంతేనా? For me, no problem. నాకైతే సమస్య లేదండి, Because I am the only son. ఎందుకంటే నేను ఒక్కనే కుమారుని మా ఇంట్లో. No brothers, no sisters, everything is for me. అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు, అంతా ఏదున్నా మొత్తం నాదే, నా ఒక్కందే. But if you are a firstborn in a Christian family, అయితే ఒక క్రైస్తవ కుటుంబంలో గనుక నీవు జ్యేష్ఠ కుమారుడుగా కుమార్తెగా పుట్టావనుకో, you have double fold blessing. నీకు రెండంతల ఆశీర్వాదం ఉంది. According to the Bible, blessing is not 2 cars, 2 houses. No. మరి ఇక్కడ బైబిల్ ప్రకారం రెండంతల ఆశీర్వాదం అంటే 2 భవనాలు 2 కార్లు పొందుకోవడం కాదు. రెండంతల ఆశీర్వాదం అంటే it is double fold responsibility. రెండంతల బాధ్యతను తీసుకోవడం. The first one is the spiritual responsibility. మొదటి బాధ్యత ఏమో ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన బాధ్యత నిర్వహించాలి. Taking care of the entire family as a spiritual leader, as a pastor. మొత్తం కుటుంబానికి ఒక దైవజనునిలాగా నాయకత్వం వహించి ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించాల్సిన బాధ్యతను మోయాలి. Second, he has to take the physical responsibility, that is, he has to share his double fold money with the brothers and sisters. రెండవ బాధ్యత శారీర సంబంధంగా భౌతికంగా అవసరతలు ఏర్పడినప్పుడు ఆ బాధ్యత నిర్వహించినటువంటి ఆ స్థితిలో ఉన్నాడు గనుక అతడికి పొందుకున్నటువంటి ఆ రెండంతల ధనంలో భాగాన్ని తీసి వారి కొరకు ఖర్చు పెట్టడానికి వెచ్చించడానికి సిద్ధపడాలి. Hallelujah. హల్లెలూయా. You might be thinking, Pastor, this is a Jewish culture. మీరు అనుకోవచ్చు ఇప్పుడు, పాస్టర్ గారు మీరు యూదుల ఆచారాన్ని తీసుకొచ్చి యూదుల సాంప్రదాయాన్ని ఇక్కడ చెప్తారేంటి అండి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారేమో. So for me it won't apply. నాకు అదే పెద్దగా అన్వరించబడదండి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారేమో. It is not a Jewish culture. ఇది యూదుల ఆచారం కాదు. Whatever I said, it is in the Bible. నేను చెప్పిందంతా బైబిల్ గ్రంథంలో ఉందండి. అంటే ఇది బైబిల్ సిద్ధాంతం. All the firstborn, come on, put your hands up now. ఇప్పుడు జ్యేష్ఠ పుత్రులు పుత్రికలు అందరూ చేతులు పైకెత్తి చూపించండి. Come on. చూపించండి. Whether you believe it or not, you have the responsibility. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పైన బాధ్యత ఉందండి. Do you want to hear anything more about it? దీని గురించి ఇంకేమైనా కొంచెం ఎక్కువ వినాలనుకుంటున్నారా? ఆశగా ఉందా? I will tell one more. ఇంకొక మాట చెప్తాను. It's a good news for the firstborns. ఇది ప్రథమంగా పుట్టిన జ్యేష్ఠ పుత్రులు పుత్రికలకు ఇది ఒక గొప్ప శుభవార్త. Again, what I'm saying is in the Bible. నేను చెప్తుందంతా ఇదంతా మళ్ళీ బైబిల్లోనే ఉందండి, ఎక్కడో లేదండి. Okay, సరేనా? are you ready to hear? చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? All right. The thing is, విషయం ఏంటంటే, so I am the eldest brother, right? నేను పెద్ద అన్నను అనుకోండి, and pastor is the youngest brother. పాస్టర్ గారేమో చిన్నవాడు. I need some help. నాకు కొంచెం సహాయం కావాలి అంటాడు. Since I have 2 lakhs, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి కాబట్టి I have to, according to the Bible, according to the law, I have to give the 1 lakh to my brother. బైబిల్ ప్రకారం, నియమం ప్రకారం, చట్ట ప్రకారము నా సహోదరునికి లేదా నా తమ్ముడికి నేను సహాయం చేయాలి. So he takes that money. ఇప్పుడు అతడు ఆ డబ్బులు తీసుకుంటాడు, తమ్ముడు. He goes and spends. వెళ్ళి ఖర్చు పెడతాడు, తన అవసరత కొరకు ఖర్చు పెట్టుకుంటాడు. But కానీ he has a responsibility to pay that money back to me. అతడు తిరిగి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించే బాధ్యత కూడా తమ్ముడికి ఉంటుంది. Right? సరేనా? He has a responsibility to pay the money when he receives the money back. ఆ డబ్బు తిరిగి అతడు పొందుకున్నాక మరి కొంతకాలానికి అతడు తిరిగి సంపాదించుకుంటాడు కదా, అప్పుడు తిరిగి ఆ డబ్బు అన్నయ్యకు తిరిగి చెల్లించేసేయాలి. For example, he has a house. ఉదాహరణకి అతడికి ఒక ఇల్లు ఉంది అనుకోండి. He needs to send his daughter to America or wherever it might be for a study. మరి తన కుమార్తెను అమెరికాకి చదువుకోవడానికి పంపించాలనుకున్నాడు అనుకోండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. So he sells his house to me. తన ఇంటిని అన్నయ్యకు అమ్మేస్తాడు తమ్ముడు. He is selling his house to me. ఆయన ఇల్లును నాకు అమ్ముతున్నాడు. So after a while, కొంతకాలం గడిచాక, listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. After a while, కొంతకాలం అయ్యాక, he has a right to pay back the money and then take the house from me.
మరి తిరిగి అతడు డబ్బు సంపాదించిన తర్వాత వీలైతే అతడు అన్నయ్యకు అమ్మేసినటువంటి ఇల్లును మొత్తం డబ్బు చెల్లించి తిరిగి అన్న దగ్గర ఆ ఇల్లును తిరిగి అతడు కొనుక్కునే హక్కు ఉంటుంది. Can it happen in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో ఇది సాధ్యమవుతుందా? ఇలా చేయడానికి వీలవుతుందా? You sell your house to somebody. ఎవరికో మీ ఇల్లు అమ్మారనుకోండి, Will they give back? మళ్ళీ మీకు తిరిగి ఇస్తారా? వాళ్ళు అదే డబ్బు అంతే మొత్తానికి ఇస్తారా? Is it possible? సాధ్యమేనా? It is not possible. అది మన దగ్గర సాధ్యం కాదు. No way it is not possible. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. But according to the Bible, కానీ బైబిల్ ప్రకారం చూసినట్లయితే the elder brother has to be ready to give back the house or give back the money when he is ready to purchase. పెద్దన్నయ్య మరి అతడు తిరిగి కొనుక్కోవడానికి ఆ డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తప్పక ఆ తమ్ముడికి తిరిగి ఇచ్చేసేయాలి, ఇవ్వడానికి సిద్ధపడాలి. Hallelujah. హల్లెలూయా. Say hallelujah. చెప్దాం గట్టిగా హల్లెలూయా. So this is another good news for the brother. ఇప్పుడు ఆ సహోదరులకు ఇది మరొక శుభవార్త. If the brother comes with the money, you have to give the house back. ఆ సహోదరుడు లేదా తమ్ముడు డబ్బులు పట్టుకొని వచ్చాడు అనుకోండి, తప్పక తిరిగి అతడికి అమ్మేయాల్సిందే. Another good news. ఇంకొక శుభవార్త. This is a very very good news. ఇది ఇంకా చాలా పెద్ద శుభవార్త. You know what? ఏంటో తెలుసా? This younger brother is not able to get the house back. ఈ తమ్ముడు అన్నకు అమ్మేశాడు కదా ఇల్లు, దాన్ని తిరిగి పొందుకునే పరిస్థితి అతనికి లేదు, స్తోమత లేదనుకోండి. He doesn't have enough money. చాలినంత డబ్బులు లేవు. On that year of jubilee, అయితే అతడు తిరిగి ఆ జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు, because this year of jubilee comes in rotation, ఎందుకంటే ఇది ఒక ప్రతిసారి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతిసారి వస్తూ ఉంటుంది జూబిలీ సంవత్సరం. on the year of jubilee, ఈ జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు the elder brother has to give back the house or the money freely. మరి పెద్దన్న ఏం చేయాలి తెలుసా? ఈ జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు అతడు తిరిగి తమ్ముని దగ్గర కొనుక్కున్నటువంటి ఇల్లును ఉచితంగా తమ్ముడికి ఇచ్చేసేయాలి. Is that a good idea? మంచి ఐడియానేనా ఇది? You are all silent. మీరందరు నిశ్శబ్దంగా ఉన్నారు. What? Freely? ఏంటండి ఉచితంగా ఇవ్వడమా? Yes, freely. అవును, ఉచితంగా ఇవ్వాలి. If the younger brother are not able to buy back, it is a responsibility of the elder brother to give back the house freely. తమ్ముడు గనుక అన్నయ్యకు అమ్మేసినటువంటి ఇల్లును డబ్బు చెల్లించి తిరిగి కొనుక్కునే స్తోమత లేని స్థితిలో ఉండిపోతే ఆ జూబిలీ సంవత్సరం వచ్చినప్పుడు అన్నయ్య ఆ ఇంటిని తమ్ముడికి ఉచితంగా ఇచ్చేసేయాలి, దారదత్తం చేసేయాలి. How many of you like this idea? ఈ ఐడియా ఎంతమందికి ఇష్టంగా ఉందండి? All the firstborn, come on, how many of you? పెద్దవాళ్ళందరూ ఇప్పుడు చేతులు చూపించండి. That brother, does he like this idea? ఆ బ్రదర్ కి ఇష్టమేనా ఈ ఆలోచన? You will give back to your brother. Do you have మీ brothers? తమ్ముడికి ఇచ్చే తమ్ముళ్ళు ఉన్నారా? Sisters ఉన్నారా? Are they here? వారు ఇక్కడ ఉన్నారా? Are they here? No. ఉంటే బాగుండేది. Send this YouTube link to your brother and your sister. Let them listen. ఈ యూట్యూబ్ లింక్ ను వారికి పంపించండి, వారికి వినబెట్టండి, అప్పుడు చెప్పండి. Whatever I am saying, it's in your Bible. నేను చెప్తున్నంతా కూడా ఈ బైబిల్ గ్రంథంలోనే ఉందండి. If you are born as a elder brother in your house, మీ ఇంట్లో గనుక మీరు పెద్ద కుమారుడిగా పుట్టాడు అనుకోండి, this is your responsibility. ఇది నీకున్నటువంటి బాధ్యత. That's why I'm saying it's a blessing. అందుకనే నేను చెప్తున్నాను అది ఆశీర్వాదము అని. It is not a blessing to receive, it is a blessing to give. ఇది పొందుకోవడానికి ఆశీర్వాదం కాదు, ఇది ఇవ్వగలిగే ఆశీర్వాదం, ఇవ్వగలిగే స్థితిలో ఉంటావన్నమాట నువ్వు. Now how many of you want to be the first brother in the family? ఇప్పుడు చెప్పండి, ఇంట్లో పెద్ద కుమారుడిగా కుమార్తెగా పుట్టాలని ఆశపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? One. పుట్టడం మంచిదైందని ఎంతమంది అనుకుంటున్నారు? Two. I know you're telling I have nothing. నా దగ్గర ఏం లేదులే అన్నట్టుగా ఆలోచించి అప్పుడు చేతుతున్నారు. What is that to give? ఏముంది నా దగ్గర ఇవ్వడానికి? Come on, put your hands together and give glory to God. చెప్పలు కొట్టి దేవుని గణపరచండి. It's all in a Bible. ఇదంతా బైబిల్లోనే ఉందండి. Whatever I told, it is in the book of Ruth. మరి నేను చెప్పిందంతా రూతు గ్రంథంలో ఉంటుందండి. It is in the book of Ruth. రూతు గ్రంథంలో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అందులో ఉంటాయి. So now listen to the parable. ఇప్పుడు ఈ ఉపమానం దగ్గరికి వచ్చేద్దాం తిరిగి. Please listen very carefully. చాలా జాగ్రత్తగా దయచేసి వినండి. So this father is there. ఈ తండ్రి ఉన్నాడు. He has two sons. ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ తండ్రికి. So the elder son has the double fold blessing. పెద్ద కుమారునికి రెండంతల
ఆశీర్వాదం ఉంటుంది. Now listen very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. So the youngest son, he has the authority to ask his inheritance from the father. ఇప్పుడు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆస్తిలో వాటా అడిగే హక్కు అతనికి ఉంది. But కానీ there is one condition. ఒక కండిషన్ ఉంటుంది, ఒక షరతు ఉంటుంది. He has to receive the inheritance only when his father is in the deathbed. తండ్రి చావ సిద్ధంగా ఉండి మరణ పడకలో ఉన్నాడన్న పరిస్థితి వచ్చినప్పుడే ఆ విధంగా అడిగే హక్కు ఉంటుంది కుమారునికి. Not before that he has no right to ask the father. అయితే తండ్రి చావడానికి మరణ పడకలో ఉన్న పరిస్థితి రాకుండా ఉన్నప్పుడు ముందు వెళ్ళి తండ్రిని అడిగే హక్కు ఆ కుమారునికి ఉండదు. For example, ఉదాహరణకి Isaac became old. మరి ఇస్సాకు వృద్ధుడయ్యాడు. Both of his eyes, it gone blind. అతని రెండు కళ్ళు కూడా గుడ్డివైపోయాయి, చూపు మందగించింది. Immediately Isaac feels, I'm going to die. వెంటనే ఇస్సాకు కనిపించింది, ఇక నేను చావడానికి సిద్ధపడుతున్న తరుణంలో ఇక నేను చచ్చిపోతాను, ఇక ఏదో రోజు దగ్గరికి వచ్చేసిందన్న ఆ పరిస్థితి వచ్చినప్పుడు తన కుమారునికి వాటా ఇస్తారు. Even Jacob, when he was in his deathbed, he called all his sons and grandsons, he gave the blessings. యాకోబు కూడా ఇక నేను చావబోతున్నాను అన్న ఆలోచన తనకు కలిగినప్పుడు తన 11 మంది కుమారులను తన వద్దకు పిలుచుకొని వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. So there is no way the younger son or the elder son cannot go and ask the blessing. కాబట్టి ఇప్పుడు పెద్ద కుమారుడు కావచ్చు, చిన్న కుమారుడు కావచ్చు, తండ్రి దగ్గరికి వెళ్ళి వాటా ఇమ్మని అడిగే హక్కు లేదు, ఆ పరిస్థితి లేదు, అవకాశం లేదు అక్కడ. So here the youngest son is going to the father and asking the inheritance which is against the law. అవకాశం లేకపోయినా చట్టవిరుద్ధం అయినా సరే చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు వాటా ఇమ్మని. You understand? అర్థమవుతుంది కదండి, right? మీకు అర్థమవుందా? It means అంటే the younger son is asking dad. ఈ చిన్న కుమారుడు డాడీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, డాడీ when are you going to die? నువ్వు ఎప్పుడు చస్తావు నాయనా అన్నట్టుగా అడుగుతున్నాడు అన్నమాట. That is the question. అది అసలు అతడు అడిగిన ప్రశ్న అర్థం అలాగ ఉంటుంది. When he goes and asks his dad, give me my inheritance, నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చేసేయ్ నానా అని అడిగాడంటే it means, daddy, why are you alive still? When I am going to enjoy my inheritance? When are you going to die? అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి దగ్గరికి వచ్చి ఎలా అడుగుతున్నాడంటే, అయ్యా అసలు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నేను ఎప్పుడు ఆనందించాలి, నా జీవితాన్ని ఎప్పుడు నేను ఆస్వాదించాలి, ఇంకా ఎంతకాలం బతుకుంటావు అన్నట్టుగా అడుగుతున్నాడు అనమాట తండ్రిని పట్టుకొని. That's the parable. అదండి అక్కడ ఉన్నటువంటి అర్థం ఆ ఉపమానంలో. Maybe you are learning today. ఒకవేళ ఈ రోజు మీరు ఈ సత్యాన్ని నేర్చుకుంటున్నారేమో. When Jesus was telling this parable, the hearers who are Jewish people, they knew what he's saying. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి ఈ యొక్క ఉపమానము ఆ యూదులతో చెప్తున్నాడు కాబట్టి ఆయన చెప్తున్నటువంటి ఆ సత్యం ఏంటో వారికి అప్పటికి తెలుసు. వారికి తెలుసు కాబట్టి వారితో మాట్లాడుతున్నాడు. Another important thing. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, the inheritance which the father gives to his children, తండ్రి తన పిల్లలకు ఇస్తున్నటువంటి ఆ వాటాలు ఏవైతే ఉన్నాయో, స్వాస్థ్యము లేదా ఆస్తి, these are very important rules. ఇవన్నీ ప్రాముఖ్యమైన సూత్రాలు, నియమాలు, right? The inheritance which is given to the children, no way they can be sold to a Gentile. పిల్లలకు ఈ తండ్రి ఇస్తున్నటువంటి వాటా, ఆస్తిలో భాగం ఏదైతే ఇస్తాడో వారికి ఏ విధమైన అవకాశం లేదు దాన్ని తీసుకొని వెళ్ళి అన్యులకు ఇవ్వడానికి కానీ అన్యులకు అమ్మడానికి కానీ వారికి హక్కు కానీ అవకాశం కానీ లేదు. Because the land Israel belongs to God. ఎందుకంటే ఆ ఇజ్రాయెలు దేశము లేదా ఆ భూభాగం అంతా దేవునికి చెందినది. When Joshua divided the land, he gave it to the 12 tribes. యెహోషువ ఆ దేశాన్ని, ఆ భూభాగాన్ని పంచిపెట్టినప్పుడు 12 గోత్రాల వారికి సమంగా పంచిపెట్టాడు. All the people, the Jewish, can enjoy the land, but they cannot sell the land. యూదులందరూ కూడా ఆ భూభాగాన్ని చక్కగా వారు అనుభవించవచ్చు, ఆస్వాదించడానికి వారికి అవకాశం ఉంది, కానీ దాన్ని ఎట్టి పరిస్థితిలో అన్య జనాంగానికి అమ్మడానికి వారికి అవకాశం లేదు. They can sell within the family. కుటుంబ సభ్యుల్లోనే ఒకరికొకరు అమ్ముకోవాలంతే. They can sell and then in the year of Jubilee they can redeem. మరి తిరిగి సునాద వత్సరం వచ్చినప్పుడు దాన్ని తిరిగి పొందుకోవచ్చు. ఇప్పుడు అమ్మేసి తర్వాత సునాద వత్సరంలో తిరిగి వారు తీసుకుంటారు. But no way the land Israel can be sold to the unbelievers or to the Gentiles.
అన్య జనాంగానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారి భూభాగాన్ని అమ్మడానికి కానీ వారికి ఇవ్వడానికి కానీ హక్కు కానీ అవకాశం కానీ వారికి లేదు, వీలు లేదు. Hallelujah. హల్లెలూయా. That's why even you see war is going on Israel because Israel has sold their land to the Gentiles. అందుకని ఇప్పుడు మీరు ఇజ్రాయెల్కి వెళ్ళి చూస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది. కారణం ఏంటి? ఆ యుద్ధానికి కారణం ఏంటంటే ఆ యొక్క భూభాగము అన్య జనాంగానికి అమ్మబడింది. దానికోసం వీరు So పోరాడుతున్నారు. what is happening in Gaza or what is happening in Palestine, what is happening in Israel, it's nothing but what they have lost to the Gentiles, they are redeeming back. గాజా విషయం, గాజా ప్రాంతమే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల పాలస్తీనా దేశం కావచ్చు, ఆ చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ ప్రదేశాల కొరకు ఈ ఇజ్రాయెల్ దేశం ఎందుకు యుద్ధం చేస్తుందంటే వారు పొరపాటున అన్య జనాంగానికి అమ్మేసుకున్నారు. తిరిగి ఆ స్వాస్థ్యం వారు తిరిగి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వారు యుద్ధం చేస్తున్నారు, పోరాడుతున్నారు. Now let us come to the parable. ఇప్పుడు ఈ యొక్క ఉపమానంలోకి వద్దాం. So you understood the rules now? ఇప్పుడు నియమాలన్నీ మీకు అర్థమయ్యాయి కదా? So యూదుల నియమాలు ఎలా can I ఉంటాయో see your hand? How many of you చేతులు understand? చూపిస్తారా? ఎంతమందికి అర్థమైందో చేతులు చూపించండి, అర్థమైన వారంతా. All right. మంచిదండి, Hallelujah. మంచిది. హల్లెలూయా. You are good students, huh? మీరు చాలా మంచి విద్యార్థులు. Okay. Now this younger boy is going asking his daddy, when are you going to die? ఇప్పుడు యవ్వన కుమారుడు, చిన్న కుమారుడు వెళ్ళి అడుగుతున్నాడు తండ్రిని, నానా అసలు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నాన్న అన్నట్టుగా అడుగుతున్నాడు. Actually that was his question, eh? అంటే ఈ కుమారుడు అడుగుతున్న ప్రశ్నకు అర్థం అదే అండి అక్కడ. What this father would have said? మరి తండ్రి ఏమనాలి అసలు? ఏం చెప్పి ఉండంట? I am not going to give the inheritance. ఏం చెప్పి ఉండుంటాడు అనుకుంటే నేను చెప్తాను ఏంటంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు స్వాస్థ్యంలో వాటా ఇవ్వను. I am strong. నేను బలంగా దిట్టంగా ఉన్నాను. Still another 30 more years I am going to live. నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకో 30 సంవత్సరాల పాటు బ్రతుకుతాను హాయిగా. He has to take a stick. ఒక కర్ర పట్టుకోవాలి, వాడిని పట్టుకొని కొట్టాలి. Give some beatings to his younger son. ఏంట్రా నన్ను చావమంటావా, నేను బ్రతుకుండగానే చావమంటావా అని ఆ కర్రతో కొట్టాలి వాడిని. But this father is a loving father. కానీ తండ్రి చాలా ప్రేమగల తండ్రి. You know what he did? ఏం చేశాడు తెలుసా? ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ అంటే స్వాస్థ్యము లేదా ఆస్తి. 2 words. 2 మాటలు. In Telugu, తెలుగులో I think ఆస్తి. 2 times the word asti comes, right? యా. But in Greek totally different. అయితే గ్రీకులో పూర్తిగా భిన్నంగా ఉందండి, అక్కడ వేరుగా ఉంది. The first word is asti. మొదటి పదమేమో ఆస్తి అని రాయబడింది. But the second word in the Greek Bible, the original translation, it is not asti, it is bios, which means life. మరి మూడవ లేదా ఇక్కడ రాయబడినటువంటి రెండవసారి ప్రస్తావించబడిన ఆస్తి అనే పదం ఉంది కదా తెలుగులో, దాని దగ్గర వాస్తవానికి ఆస్తి అనే మాట కాదు కానీ బయాస్ అనే పదం రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే తన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడని అర్థం. That's what in the original Bible. మరి మూల భాషలో దాని అర్థం అక్షరాల ఆ రీతిగా ఉంది, తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడని. So the son asked God, his dad, give my inheritance. నానా నా ఆస్తిలో నాకు వాటా ఇచ్చేసేయని కుమారుడు వెళ్ళి అడిగాడు తండ్రిని. But the dad gave life to him. అయితే కుమారుడు ఇప్పుడు ఏమిచ్చాడు? తండ్రి ఏమిచ్చాడు కుమారుని కంటే తన ప్రాణమే ఇచ్చేశాడు అని అర్థం. That is God. అదండి దేవుడు. You ask for something, దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వేదో అడుగుతావు, he gives something else. ఆయన ఇంకేదో ఇస్తాడు. He gave his own life. ఆయన తన ప్రాణమే ఇచ్చాడు నీ కోసం. That is our real father. అది ఆయన మన అసలైన తండ్రి అని రుజువు చూపిస్తుంది. Some of you have come to God for money. మీలో కొంతమంది నాకు దేవుని వద్దకు వస్తే డబ్బులు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా వచ్చారు. You are coming for physical blessings. మీకు భౌతికమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని ఆయన వద్దకు వచ్చారు. But the heavenly father gave his own son, gave his life. కానీ పరలోకపు తండ్రి తన సొంత కుమారుణ్ణి అనగా తన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. So this boy took the inheritance. ఈ కుమారుడు ఇప్పుడు, ఈ పిల్లవాడు తన ఆస్తిలో వాటా తీసేసుకున్నాడు. You know where he go? అతడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? He went to a far away. దూర దేశానికి వెళ్ళిపోయాడట. That's what it says in verse 13. 13వ వచనంలో అలా అక్కడ రాయబడింది అదే మాట. Yes, read pastor 13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. He went to the place where he should not go. ఎక్కడికి వెళ్ళకూడదో
ఆ స్థలానికి వెళ్ళాడు అతడు. First, the mistake, the sin he made is he took his father's inheritance, which he should not ask. మొట్టమొదటిగా అతడు చేసిన పొరపాటు లేదా పాపం ఏంటంటే అసలు తండ్రి బ్రతికుండగా ఆస్తిలో వాటా అడగడమే తప్పు, అడిగాడు వెళ్ళి. Second, he did a great sin. He cannot sell that inheritance to the Gentile, but the Bible says he sold, to the Gentile, and he lost everything. రెండవ పొరపాటు లేదా రెండవ పాపం అతడు చేసింది ఏంటంటే అసలు తను పొందుకున్న వాటా ఆస్తిలో భాగం ఏదైతే ఉందో ఆ భూభాగాన్ని అన్యజనులైనటువంటి వారికి, ఇతర జనులకు ఎట్టి పరిస్థితిలో అమ్మకూడదు అన్న నియమం ఉన్న పరిస్థితిలో కూడా అతడు ఆ నియమాన్ని ధిక్కరించి అన్యజనులకు అమ్మేశాడు. That is means no way he can redeem that inheritance. అంటే దాని అర్థము ఇక ఎట్టి పరిస్థితిలో కూడా అతడు అమ్మివేసినటువంటి ఆస్తి ఆ భాగాన్ని తిరిగి అతడు విమోచన పొందుకోలేడు, తిరిగి పొందుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. This is not a simple sin. ఇది మామూలు పాపం కాదండి, It's a mega sin. ఇది చాలా పెద్ద పాపం. Hallelujah. హల్లెలూయా. Are you listening? వింటున్నారండి? Do you understanding this parable? ఈ ఉపమానం మీకు అర్థమవుతుందా అండి? And finally he end up without nothing. ఇక చిట్ట చివరికి ఎలాంటి పరిస్థితిలో కూరుకుపోయాడంటే అంతా కోల్పోయి ఏమీ లేని స్థితికి వచ్చేసాడు. He is trying to eat pig's food. పందులు తినే పొట్టు తినే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. Do you know why I am saying he went to Gentile to sell his inheritance? తన స్వాస్థ్యాన్ని అన్యజనుల దగ్గరికి వెళ్ళి అమ్మాడని ఎందుకు చెప్తున్నానంటే Because inside Israel there won't be any pigs. ఎందుకంటే ఇజ్రాయేలు దేశం లోపల ఎక్కడ కూడా పందులు అనేవి ఉండవు. No. లేవు. Because it is an unclean animal. అపవిత్రమైన జంతువుగా వారు భావిస్తారు. It is not allowed inside Israel. ఇజ్రాయెల్ దేశంలో అసలు పందులను అనుమతించారు, పందులు ఉండవు. So he went outside Israel. అంటే దాని అర్థం ఇప్పుడు ఇజ్రాయెల్ బయటికి వెళ్ళిపోయాడు. అతడు sold God's inheritance to the Gentiles. దేవుడిచ్చిన స్వాస్థ్యము ఆ ఆస్తిలో వాటా అంతటిని తీసుకెళ్లి అన్యజనులకు అప్పజెప్పేశాడు. In a Jewish culture, యూదుల సంప్రదాయంలో if the father knows that his son has sold the inheritance to the Gentile, తన కుమారుడు లేదా తన బిడ్డ ఆస్తిలో వాటా లేదా ఆ భూభాగాన్ని తీసుకెళ్లి అన్యజనులకు అమ్మాడని కనుక ఒక మాట తెలిస్తే it's finished. ఇక వాడిని చంపేస్తాడు. What he will do is, this is a culture. ఏం చేస్తాడంటే ఈ సాంప్రదాయం ఇలాగ ఉంటుంది. He will take a pot, an earthen pot. ఒక మట్టి కుండ తీసుకుంటాడు ఈ తండ్రి. He fill that pot with grains. మరి ఆ కుండ నిండా ఆ ధాన్యాన్ని నింపుతాడు. And keep on in the head. నెత్తి మీద పెట్టుకొని He'll go to the center of the village. ఆ గ్రామం మధ్యలోకి వెళ్ళి And he will tell to the entire village, గ్రామంలో ఉన్న ప్రజలందరినీ పోగు చేసి చెప్తాడు, my son has sold God's inheritance to the Gentile. నా కుమారుడు లేదా నా కొడుకు తనకిచ్చినటువంటి ఆస్తిలో ఉన్న వాటా భూభాగాన్ని తీసుకెళ్లి అన్య జనాంగానికి అమ్మేశాడు. Hereafter he is not my son. కాబట్టి ఈ రోజు నుంచి ఇక వాడు నా కొడుకు కాదు అని ప్రకటించేస్తాడు. So he'll break the pot there. అక్కడ ఆ మాట చెప్పి ఆ కుండ పగలగొట్టేస్తాడు అక్కడ. And he will forget the son. ఇక ఆ కుమారుని మొత్తం పూర్తిగా మర్చిపోతాడు. This is what happens in the Jewish culture. యూదుల సాంప్రదాయంలో, యూదుల ఆచారంలో ఈ ప్రకారం జరుగుతుంది. Pastor, next year when you have this convention, పాస్టర్ గారు ఇలాంటి కన్వెన్షన్ వచ్చే సంవత్సరం ఏర్పాటు చేసినప్పుడు all the four sides put a cover like this. నాలుగు వైపులా అన్ని మూసేయండి, బయట కనిపించకుండా. Because this easily people are getting distracted. ఎందుకంటే చాలా సులభంగా వచ్చేపోయే వారిని దిక్కులు చూసుకుంటూ అంతా అటేం జరుగుతుంది ఇటేం జరుగుతుంది అన్నట్టు ఆలోచనలోనే చూస్తున్నారు అందరు. This is an idea I am giving you. ఇది మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. Because when you are in the presence of God, when God is speaking, you have to be very attentive. ఎందుకంటే దేవుని సన్నిధిలో మీరు కూర్చున్నప్పుడు, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వహించాలి. మీరు జాగ్రత్త వహించాలి, Sometimes I am very జాగ్రత్తగా strict. I వ్యవహరించాలి. am very strict. కొన్నిసార్లు నేను చాలా స్ట్రిక్ట్ గా కఠినంగా ఉంటానండి. Even I don't like people walking, కనీసం ఎవరైనా అలా లేచి నడవడం కూడా నాకు ఇష్టం ఉండదు. using వాక్యం their జరుగుతున్నప్పుడు telephones, లేదా ఫోన్ చూడటం గానీ looking here and there. అటు ఇటు దిక్కులు చూడటము ఇవన్నీ నాకు నచ్చవండి. Because we are in the presence of God. ఎందుకు చెప్తున్నానంటే మనం దేవుని సన్నిధానంలో ఉన్నామండి. And it is God. It's not me or Pastor Santosh. It's God speaking. నేను మీతో మాట్లాడేది నేననో లేదా పాస్టర్ సంతోష్ గారు మీతో మాట్లాడుతున్నారని కాదు, దేవాది దేవుడే స్వయంగా మీతో మాట్లాడుతున్నాడన్న భావనతో మీరు ఇక్కడ కూర్చోవాలి. Things we need to learn. ఇటువంటి సత్యాలు, ఈ విషయాలు మనం నేర్చుకోవాలండి.
క్రమం నేర్చుకోవాలి. According to the culture, in this parable, the father should completely forgot his second son. కాబట్టి ఇక్కడ యూదుల ఆచారం ప్రకారం లేదా వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఇక్కడ జరిగేది ఏంటంటే, అటువంటి వ్యవహారాలు జరిగించిన కుమారుని బొత్తిగా తండ్రి మర్చిపోతాడు. ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండకుండా తీసివేస్తారనమాట, వెలివేసేస్తారు. But this father కానీ ఈ తండ్రి is a loving father. ఎంత ప్రేమగల తండ్రి అండి. One, he should not given the inheritance. ఒకటేమో బ్రతికుండగా ఆస్తిలో వాటా ఇమ్మని అడిగితే ఇవ్వకూడదు. Second, he should have completely forgot that son. రెండవదిగా ఒకవేళ సరే పొరపాటుని ఇచ్చేసిన ఆ కుమారుని ఇక నా కుమారుడు కాదు, వీడు వేరే అన్యజనులకు నా ఆస్తిని అమ్మేశాడు కనుక వీడు నా కొడుకు కాదని ప్రకటించేసి మర్చిపోవాలి. But this father is waiting for his son. కానీ తండ్రి తన కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నాడండి. He's believing one day my son will come back. ఏదో ఒక రోజు తప్పక నా కుమారుడు తిరిగి వస్తాడు నా దగ్గరికి అన్నట్టుగా చూస్తున్నాడు ఈ తండ్రి. What a loving father. ఎంత ప్రేమగల తండ్రిగా ఉన్నాడు ఇతడు. That father is our heavenly father. ఆ తండ్రి ఎవరో కాదండి, మన పరలోకపు తండ్రి. ఆ తండ్రి This son is hungry now. ఈ కుమారునికి ఇప్పుడు ఆకలైందండి, ఆకలిగా ఉన్నాడు. When he was hungry, he was thinking about his father. ఆకలేసినప్పుడు తండ్రిని గురించి ఆలోచన మొదలైంది కుమారునికి. Now I need to go back to my father. ఇక తప్పదు, ఇక నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి, నా తండ్రి ఇంటికి వెళ్ళాలి. He decides to go back. తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాలని ఆశించాడు. Pastor, could you please read verse from 17 to 19? 17వ వచనం నుండి 19 వచనాలు చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. When he realized I did a big sin against my father, నా తండ్రికి వ్యతిరేకంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను లేదా చాలా పెద్ద పాపం చేశాను. he says, I'm going to go to my father. అయితే ఇప్పుడు నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. And he says, I am going to work in my father's house. ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి కూలివారిలో ఒకరిలాగా నేను పనిచేస్తాను. That word is very important word. Listen. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. Because he he cannot come to father's house as a son. తండ్రి ఇంటికి తిరిగి కుమారుని యొక్క స్థానంలో రావడానికి హక్కు లేనిక. Because he knew my father would have broken that pot and completely forgot about me. ఎందుకంటే ఈ కుమారుడు అనుకుంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి ఆ కుండ పగలగొట్టేసి గ్రామంలో అంతా చెప్పేసి ఉంటాడు, నన్ను మర్చిపోయి ఉంటాడు, ఇక నేను నా కుమారునిగా అంగీకరించే పరిస్థితి అక్కడ ఉండదు అని అర్థమైపోయింది. So he is telling, I can't go as a son to my father, maybe I will go as a coolie. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, ఇక ఎలాగూ నా తండ్రి దగ్గరికి వెళ్ళినా ఆ ఇంట్లో కుమారుడుగా ఉండే హక్కును నేను కోల్పోయాను కాబట్టి కనీసం నా తండ్రి ఇంట్లో ఉన్న కూలివారిలో ఒకరిగా ఉండటానికైనా అక్కడికి వెళ్తాను. The word coolie is very important now. కూలి అనే ఆ మాట చాలా ప్రాముఖ్యం ఇక్కడ. Being a servant in a house and being a coolie in a house different. ఇంటిలో ఒక పనివాడిగా ఉండటం వేరు, ఇంటిలో ఇంకా కూలివాడిగా ఉండడం అంటే ఇంకా అది వేరుగా ఉంటుంది. He could have said, I am going to be a servant in my father's house. నా తండ్రి ఇంట్లో ఒక పనివాడిగా ఉంటానని చెప్పొచ్చు కదా. Who is a servant? పనివాడంటే ఎవరు? A servant is somebody who stays in the house. ఇంటిలోనే నివాసం ఉంటాడు ఎప్పటికీ. He doesn't get any money. డబ్బులేమి సంపాదించడు. He eats the same food the owner eats. ఆ యజమానుడు తినే భోజనమే ఆ ఇంట్లో ఆ పనివాడు కూడా తిని అక్కడ ఉంటాడు. He does all the work there. అక్కడున్న పనులన్నీ చూసుకుంటాడు పనివాడు. Right? అవునా? So he is a servant. కాబట్టి వాడు పనివాడు. But who is a coolie? కానీ కూలివాడెవడు? Coolie is somebody, the light has gone. లైట్ వెళ్ళిపోయింది. The fan is not working. ఆ ఫ్యాన్ పని చేయట్లేదు. So the father will ask the electrician to come. ఆ కరెంట్ పని చేసే ఎలక్ట్రీషియన్ ఉంటాడు కదా, వాడిని పిలువమంటాడు తండ్రి. Electrician will come. ఇప్పుడు ఆ కూలివాడు, ఆ పనివాడు వస్తాడు. Fix the fan. ఆ ఫ్యాన్ బాగు చేస్తాడు. Fix the light. ఆ లైట్ బాగు చేస్తాడు. He gets the money. డబ్బులు పొందుకుంటాడు. And he'll go back. వెళ్ళిపోతాడు. There is no connection between the father and the coolie.
తండ్రికి కూలికి ఎటువంటి సంబంధం ఉండదు, సంబంధ బాంధవ్యం ఉండదు ఇక. So what he is saying is, ఇప్పుడు ఈ కుమారుడు ఏమంటున్నాడంటే, I'm going to go back to my father's house. నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తాను. I am going to work as a coolie in my father's house. నా తండ్రి ఇంట్లో ఒక కూలివాడిగా ఏదో పని చేస్తాను. And then I will earn money. కొంచెం ఏదైనా డబ్బు సంపాదించుకుంటాను. And then I will get back the inheritance. ఆ తర్వాత నేను నా స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకుంటాను. That is, he is telling that I am going to buy back my salvation. అంటే దాని అర్థం ఏంటంటే, మన మాటలు చెప్పాలంటే, నా రక్షణ తిరిగి నేను డబ్బు చెల్లించి సంపాదించుకుంటానన్న ఉద్దేశంతో మాట్లాడుతున్న మాట. So most of the time we preach this is a real repentance. మరి చాలాసార్లు ఈ యొక్క ఆ ప్రసంగాన్ని మనం ఎలా బోధిస్తామంటే, నిజమైన పశ్చాత్తాపానికి సాదృశ్యంగా తీసుకొని బోధిస్తుంటాం. That is not a real repentance. అసలు ఇక్కడ నిజమైన పశ్చాత్తాపం కానే కాదు అది. Yes, he said, I sinned against my father and against my heaven. అవును, నా పరలోకానికి నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశానని ఆ మాట అన్నాడు, వాస్తవమే. But he doesn't know the truth. కానీ అతనికి సత్యం తెలియదు. The truth is, సత్యం ఏంటంటే, salvation cannot be bought by money. రక్షణ అన్నది డబ్బుతో సంపాదించదగినది కాదు. If anybody want to receive Jesus Christ, ఎవరైనా యేసయ్యను పొందుకోవాలనుకుంటే, you cannot receive by money. డబ్బుతో సంపాదించలేవు, కొనలేవు. You cannot receive it by your deeds. నీ క్రియల ద్వారా నువ్వు తండ్రిని సంపాదించుకోలేవు. Salvation is absolutely free. రక్షణ అక్షరాలది ఉచితము. Salvation is given by grace. కృప ద్వారా ఇవ్వబడుతుంది రక్షణ. In the world, people are trying to receive their salvation, trying to receive their forgiveness by doing some deeds. లోకంలో ఉన్నటువంటి ప్రజలు రక్షణ పొందడానికి అనగా వారి పాపాలకు క్షమాపణ పొందడానికి వారేదో కార్యాలు చేయాలి, మంచి కార్యాలు, నీతి కార్యాలు చేస్తే పొందుకుంటామన్న భావనతో చేస్తున్నారు. This younger son doesn't know the truth. ఈ చిన్న కుమారునికి సత్యం తెలియదండి. He's trying to buy with coolie. వాడు కూలి చేసి డబ్బు సంపాదించి రక్షణ సంపాదించుకుంటాడంట, కొనుక్కుంటాడంట రక్షణ. But you know what? కానీ ఏంటో తెలుసా, This father is waiting. ఈ తండ్రి కనిపెడుతున్నాడు, వేచి ఉన్నాడు సిద్ధంగా. He was waiting. చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. He was waiting. ఎదురు చూస్తున్నాడు. He was waiting. చూస్తూనే ఉన్నాడు. In Genesis chapter 18, I don't want to take Genesis chapter 18. మీరు చూడకండి, కానీ ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే, There was a father. అక్కడ ఒక తండ్రి ఉన్నాడు. His name was Abraham. అతని పేరు అబ్రహాము. He was 99 years old. అతనికి అప్పటికి 99 సంవత్సరాల వయసు అయింది. 99 years old. 99 సంవత్సరాల వయసు. Just 3 days before, 3 రోజుల ముందు Abraham and the whole servants, they were circumcised. అబ్రహాము, అతని దగ్గర ఉన్నటువంటి పనివారంతా కూడా వారు సున్నతి చేసుకున్నారు. Sunnata? యా, సున్నతి. Sunnat. 99 years old. 99 సంవత్సరాల వయసు అండి. How painful it is. ఎంత నొప్పిగా ఉంటుందండి. Surgery happened at 99 years old. 99 సంవత్సరాల వయసులో ఆపరేషన్ జరిగింది, సర్జరీ జరిగింది. Third day after the surgery, ఈ శస్త్రచికిత్స జరిగిన 3 రోజుల తర్వాత Abraham sitting outside the tent. అబ్రహాము ఆ గుడారం బయట కూర్చున్నాడు. In the middle of the desert. ఎడారిలో మధ్యన కూర్చొని ఉన్నాడు. You know why he is sitting? ఎందుకు కూర్చున్నాడు తెలుసా? He is looking for souls. ఆత్మల కొరకు చూస్తున్నాడండి. Because there was a highway goes from Egypt to Babylon. ఐగుప్తు నుండి బబులోను వరకు వెళ్ళే ఒక రాజమార్గం ఉంది అక్కడ. Yeah. That highway people will travel for their businesses. ఆ హైవేలో అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా వారి వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు చేసి వెళ్తూ ఉంటారు. Abraham pitched his tent. His house was on the 4 crossroads of the highway. అబ్రహాము తను ఎటువంటి స్థలంలో గుడారం వేసుకున్నాడంటే 4 రోడ్లు ఉన్నటువంటి కూడలి దగ్గర వేసుకున్నాడు. When the people travel, Abraham would run to them and tell them, I know you're traveling very long way, so please come to my tent. My wife Sarah is a very good cook. She can cook you some good biryanis or whatever it might be. So when they come to Abraham's house, while they eat, Abraham will share the gospel. He will tell the God who knows, he knows, El Shaddai, and they will accept the God and they will stay with Abraham.
అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అబ్రహాము ఆ 4 రోడ్లు ఉన్నటువంటి ఆ కూడలి దగ్గర గుడారం వేసుకొని ఉండేవాడు. ప్రయాణం చేసి ఆ దిశగా వెళ్తున్నటువంటి ప్రయాణికులను అడ్డుకొని, మీరు ప్రయాణం చేస్తూ బాగా అలసిపోయి వస్తున్నారండి, మీరు ఒక్కసారి మా గుడారం దగ్గరికి వస్తే నా భార్య షారా మంచి వంట చేస్తుంది, మీకు వడ్డిస్తుంది, మీరు భోంచేసి సేద తీర్చుకొని వెళ్ళొచ్చని వారిని పిలిచేవాడు, ఆహ్వానించేవాడు. వారి ఇంటికి వచ్చి వారి భార్య భోజనం సిద్ధం చేసే ఆ లోపు వారిని కూర్చోబెట్టి దేవుని గురించినటువంటి సువార్తను వారికి అందించి, వారికి రక్షణ సువార్తను అందజేసి, వారికి భోజనం పెట్టి వారు సేద తీరిన తర్వాత ఆ రక్షణ పొందుకొని వారు అబ్రహాంతో స్థిరపడిపోయేవారు, అక్కడే ఉండిపోయేవారు ఆయనతోనే. You know, this is how Abraham started his church. అబ్రహాం ఈ రీతిగా తన సంఘాన్ని మొదలు పెట్టాడండి, By giving food. భోజనం పెట్టడం ద్వారా. 99 years old. 99 సంవత్సరాల వయస్సు. After third day after the surgery. ఈ యొక్క శస్త్రచికిత్స ఆపరేషన్ జరిగిన 3 రోజుల తర్వాత కూర్చున్నాడు అక్కడ. We would have been ICU. మనమైతే ఐసీయూలో ఉంటాం, 3 రోజులే కదా. Abraham is sitting outside in the sun. కానీ ఈయనేమో 3 రోజులు అయిన తర్వాత కూడా వెంటనే 3 రోజులే కదా, ఇంకా నేను విశ్రాంతి తీసుకోవాలనుకోకుండా వెళ్ళి ఆ బయట కూర్చున్నాడు, Looking for people. ప్రజలు ఎవరు వెళ్తున్నారా చూద్దామని. Hallelujah. హల్లెలూయా. Sometimes, little bit of cold, we don't go to church. కొన్నిసార్లు మనకు చిన్న జలుబు వేస్తేనే ఈరోజు మందిరానికి వెళ్ళక్కర్లేదులే అని విశ్రాంతి తీసుకుంటాం. 99 after a big surgery, sitting outside the tent looking for people to receive them. 99 సంవత్సరాల వయస్సు వృద్ధుడు, అప్పుడే శస్త్రచికిత్స జరిగి ఆపరేషన్ జరిగి 3 రోజులే అయింది. అటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఆత్మల కొరకు చూస్తున్నాడు, ఎవరు దొరుకుతారా, ఎక్కడ ఎవరిని రక్షణలోకి నడిపించాలని ఆసక్తితో. When Abraham he's seeing 3 people are walking there. అబ్రహాము అలాగా కనులెత్తి చూస్తున్నప్పుడు 3 వ్యక్తులు ఆ దిశగా నడిచి వెళ్తున్నారు. He doesn't know they are angels. వారు దేవదూతలని అతనికి తెలియదు. అప్పుడు He was seeing 3 people are coming. ఆ 3 వ్యక్తులు రావడం చూశాడు. Go home and read Genesis chapter 18. మీరు ఇంటికి వెళ్ళాక ఆదికాండం 18వ అధ్యాయం మొత్తం చదువుకోండి. The Bible says immediately when he saw the 3 people, he started to run. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆ 3 వ్యక్తులు ఆ దిశగా నడిచి వెళ్ళటం చూసి వెంటనే అతడు పరిగెత్తుకొని వెళ్ళాడు వారి దగ్గరికి. 99 years old. 99 సంవత్సరాల ముసలాయన పరిగెడుతున్నాడండి వారి దగ్గర. 3 days after the surgery. అప్పుడే ఆపరేషన్ జరిగి 3 రోజులు అయింది అంతే. Can you run? అలాంటి వ్యక్తులను పరిగెత్తగలరా? Come on brothers, can you చెప్పండి బ్రదర్స్, మీరు పరిగెత్తగలరా? ఆపరేషన్ జరిగే 3 రోజులకి లేచి పరిగెడతారా? This old man is running. ఈ వృద్ధుడు పరిగెడుతున్నాడు. What made to run? ఏంటంటే ఆయన అలా పరిగెత్తింపజేసింది ఏంటి? I need souls to be saved. నాకు ఆత్మలు రక్షణ పొందటం కావాలి అనే ఆశ. He ran. అతడు పరిగెత్తాడు. The Bible says he bowed down before them. బైబిల్ చెప్తుంది వారి ఎదుట మోకాళ్ళ మీద మోకాలు ఉన్నాడు. He doesn't know they are angels. వారు దూతలని అసలు తెలియదు. A patriarch. మరి He bowed down before strangers. మరి ఎవరో ముఖం తెలియనటువంటి పరిచయం లేనటువంటి అపరిచితులకు మోకాళ్ళ మీద వంగి నమస్కరించాడు. He told them, I don't know where you're going, but please come home. I will give some water. You can wash your legs and we'll give some food. మీరెవరో నాకు తెలియదండి, మీరు బాగా అలసిపోయి నడిచి వెళ్తున్నారు, ఎండలో వెళ్తున్నారు, మీరు నా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాను, మీరు సేద తీర్చుకున్న తర్వాత కొంచెం భోజనం పెడతాను, ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు అంటున్నాడు. They are coming. వారు వస్తున్నారు. సరే, ఆయన మాట విని వచ్చారు. Abraham ran 99 years. He's always running. When it comes to ministry, Abraham always runs. మరి 99 సంవత్సరాల వయసులో కూడా అతడు పరిగెడుతున్నాడు. మనం కూడా పరిచర్య అనగానే పరిగెడుతుంటాం ఆతురంగా. But people when they come to church, they come very slowly. అయితే జనాలు మందిరానికి రమ్మంటే మాత్రం నెమ్మదిగా తీరికగా వస్తారండి. 9 o'clock service, they will come at 10 o'clock. 9 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వస్తారు. I'm not telling you people. మీ గురించి చెప్పట్లేదండి నేను, మిమ్మల్ని కాదు నేను అనేది. I'm telling of the people in Coimbatore. కోయంబత్తూరులో మా ప్రాంతంలో మా ప్రజలు మా మందిరానికి ఎలా వస్తారో చెప్తున్నాను, మీ గురించి కాదు. You all come perfectly on time. మీరందరూ అక్షరాల సమయాన్ని పాటిస్తారు, సమయానికే వస్తారు. I seen people are running. This ప్రజలు పరిగెత్తుకొని వస్తున్నారు ఈ ఉదయకాలం. So Abraham was running. అబ్రహాం పరిగెడుతున్నాడు. Where? To the kitchen. ఎక్కడికి పరిగెడుతున్నాడు? వంటగదికి పరిగెడుతున్నాడు. He's telling you, Sarah,
అతడు శారాను పిలుస్తున్నాడు, శారమ్మా We got 3 guests. ముగ్గురు అతిథులు వచ్చారు మన ఇంటికి, Come on, cook something for them. పద ఏదో ఒకటి వండి పెట్టు వారికి. Hallelujah. హల్లెలూయా. You know what Abraham said to Sarah? అబ్రహాం శారాతో ఏమన్నాడు తెలుసా? 3, in English it is 3, Tamil it is 3 padi. You know what? In మూడు Telugu? తూములు. Yeah, 3. 3 తూములు. Yeah, that tumulu, right? Yeah. A flour. Make parotas. 3 తూముల గోధుమ పిండి తీసుకొని పరోటాలు చేయమన్నాడు, రొట్టెలు చేయమన్నాడు. For how many people? ఎంతమంది కోసం అండి? ముగ్గురి కోసం. How many is 3 tumulu? How many 3 kilos? తూములు అంటే ఎన్ని కిలోలు అనుకుంటున్నారు? 3 kgs? 300 kgs. 300? No. నో కాదండి. Actually, in Hebrew, that measurement is nearly 36 kilos. అయితే హెబ్రీ భాషలో దాన్ని లెక్కలో కొలతలో చెప్పాలంటే 36 కేజీలు అన్నమాట. For 3 people. ముగ్గురి కోసం 36 కేజీల రొట్టెలు చేయమంటున్నాడు అయ్యగారు. Sisters, will you do that? అమ్మగారులు, సిస్టర్స్ మీరు చేయగలుగుతారా చెప్పండి? 36 కేజీల రొట్టెలు చేయమంటే If your చేస్తారా? husband sits outside there భర్త గారు అక్కడ బయట ఎక్కడో కూర్చున్నాడు అనుకోండి, and bringing their friends, ఆయన స్నేహితులు రోడ్డు మీద వెళ్తున్న వారిని పిలుచుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు అనుకోండి. Ma, make some coffee, 3 coffees. అమ్మా ముగ్గురు నా ఫ్రెండ్స్ వచ్చారు, కాఫీ పెట్టండి అని అన్నారు అనుకోండి. From inside the kitchen, Amma will tell you, this guy, he doesn't have any work. లోపల నుండి అమ్మగారు ఏమంటారు తెలుసా? మా ఆయనకి అసలు ఏం పని లేదండి, వచ్చేపోయి వాళ్ళని పిలుచుకొచ్చి బయట కూర్చొని వచ్చేపోయి వాళ్ళని పిలిచి కాఫీ పెట్టమంటాడు. But here Sarah, for 3 people, she is using 36 kilos of flour. కానీ ఇక్కడ శారమ్మ గారు అయితే ముగ్గురు వ్యక్తుల కోసం వంటకం సిద్ధం చేయమంటే 36 కేజీల పిండిని పిసికి రొట్టెలు చేస్తుందండి. Maybe you're thinking, on those days people ate like that. అంటే మీరు అనుకుంటున్నారా, అంటే ఆ రోజుల్లో ప్రజలు అంత తినేవారా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మీరు. No, it's not like that. లేదండి, అలా కాదండి. Sarah's heart was so big. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శారమ్మకున్న హృదయం అంత విశాలమైన హృదయం ఆమె కలిగి ఉన్నది. Oh, she was able to cook for the strangers, amen, for 36 kilos of flour. ముఖం తెలియని అపరిచితులు ఎవరో వస్తే కూడా 36 కేజీల ఆ పిండిని పిసికి రొట్టెలు చేయడానికి సిద్ధపడింది అంత ముసలితనంలో. That is how a believer's house should be. ఒక విశ్వాసి గృహము ఆ రీతిగా ఉండాలి. Right? అవునా? He runs to the servant. పనివాడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు అబ్రహాం. For 3 people, I think 1 kilo chicken is more than enough. ముగ్గురు వచ్చారంటే 1 కేజీ చికెన్ సరిపోద్ది కదండి. Yeah. But it's not 1 kilo chicken, it is 1 good calf. కానీ 1 కిలో చికెన్ కాదు, ఇక్కడ ఒక లేత దూడను తీసుకొచ్చారు. మొత్తం దూడ ముగ్గురికే. Abraham's heart was so big. అంటే అబ్రహాం యొక్క హృదయం అంత విశాలమైంది. Are you listening? వింటున్నారండి? Do you know how the first church was built in the Bible? బైబిల్ గ్రంథంలో మొదటి సంఘం ఎలా స్థాపించబడిందో మీకు తెలుసా? Like I said yesterday, it was on the desert. నిన్నటి రోజు మీకు చెప్పినట్టుగా ఎడారిలో మొదలైంది మొదటి సంఘం. The first church was started in the kitchen. మొదటి సంఘం ఎక్కడ మొదలైందో తెలుసా? ఆరంభంలో వంటగదిలో మొదలైందండి. Your house should be open for the strangers. నీ యొక్క ఇల్లు పరిచయం లేనటువంటి అపరిచితులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. The father ran. Abraham ran. తండ్రి అబ్రహాం పరిగెత్తుకొని వెళ్ళాడు. Here we see another father. ఇక్కడ ఇంకొక తండ్రిని మనం చూస్తున్నాం. The prodigal son's father, he ran. ఈ తప్పిపోయిన కుమారుడు అతడు పరిగెత్తుకొని వెళ్తున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. When Jesus was telling this parable, every single word is important. When he was saying, these Jewish people, now they will connect this father with Abraham. ఈ యొక్క యూదులైనటువంటి ఆ పరిసయ్యులతో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో పెద్దలతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ సంఘటన వారికి వివరిస్తుండగా ప్రతి ఒక్కరికి కూడా వారికి తెలుసు, ఈ తండ్రిని గురించి వివరిస్తున్నప్పుడు వారు తప్పక అబ్రహాం అనే తండ్రిని గురించి వారు ఆలోచిస్తారని యేసయ్యకు బాగా తెలుసు. That is our father. ఆయనే మన తండ్రి. That is our heavenly father. ఆయన మన పరలోకపు తండ్రి అండి. He ran towards us. మన వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు మన పరమ తండ్రి.
He is coming with a different plan. ఆయన వేరే ఒక భిన్నమైన ప్రణాళికతో వస్తున్నాడు మన దగ్గరికి. But the father ran towards the son. తండ్రి కుమారుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు. Looks at his condition. అతని పరిస్థితి ఎలా ఉందో చూశాడు. He's asking, where is your slippers? అరే నీ చెప్పులేవిరా బాబు అని అడుగుతున్నాడు. He's giving a new slippers. కొత్త చెప్పులు ఇచ్చాడు కుమారునికి. You know why he didn't have slippers? చెప్పులు ఎందుకు లేవో తెలుసా? Because he is coming to his father's house not as a son, as a coolie. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పులు లేకుండా ఎందుకు వచ్చాడంటే కుమారునిగా తీసుకోవడానికి అడగడానికి రాలేదండి. ఒక కూలివాడిగా పెట్టుకోమని వచ్చాడు కాబట్టి చెప్పులు లేకుండా వచ్చాడు. కూలివాడు Because he is coming as a coolie, he threw his slippers and he is coming to the father's house. కూలివాడిగా వెళ్ళాలనే ఆలోచనతో వచ్చాడు కాబట్టి తన చెప్పులు ఎక్కడో విసిరి పారేసి చెప్పులు లేకుండా కూలివాడిగా వచ్చాడు The ఇంటికి. father says, you know, you are not a coolie, you are my son. He gives his slippers. తండ్రి అంటాడు, అరే నువ్వు కూలివాడివి కాదురా బాబు, నా కుమారుడివి అని చెప్పులు ఇచ్చాడు. And he gives his dress. అతనికి వస్త్రాలు ఇచ్చాడు. And the father gives his rings. ఆ తండ్రి తన ఉంగరాన్ని కూడా కుమారునికి తిరిగి పెట్టాడు. And they put a tent like this. ఇలాంటి ఒక పెద్ద టెంట్ వేశారు. And big audios like this. మరి ఇలాంటి పెద్ద ఆడియో పెట్టారు. Lights. లైట్లు పెట్టారు. Musics. సంగీతం పెట్టారు. And the biryani is cooking. బిర్యానీ వంటకం జరుగుతా ఉంది. Hallelujah. హల్లెలూయా. I hope you all understand until now, right? ఇక్కడ దాకా అందరికీ బాగా క్షుణ్ణంగా అర్థమైందా అండి? Okay. Now I am going to start my sermon. ఇప్పుడండి నా ప్రసంగం, అసలు ప్రసంగం ఇప్పుడు మొదలవుతుంది. Okay? ఓకే? Are you tired? అలసిపోయారా? No? లేదా? Okay. Now the elder brother is coming. ఇప్పుడు పెద్ద కుమారుడు వస్తున్నాడు. This is the climax. ఇదండి ఇప్పుడు ముగింపు ఇది. Now the elder brother is coming. ఇప్పుడు పెద్ద కుమారుడు వస్తున్నాడు. Can you pass read verse 25, 26 and 27? 25, 26, 27 వచనాలు చూద్దాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటి అని అడగగా ఆ దాసుడు అతనితో, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను అనెను. Hallelujah. హల్లెలూయా. Come on, shout hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. Now when the elder brother comes to the house from his farm, he is seeing something happening in the house. ఇప్పుడు పొలము నుండి పెద్ద కుమారుడు ఇంటికి వచ్చేసరికి అక్కడ ఏదో జరగటం చూస్తున్నాడు. What should have he done? ఏం చేసి ఉండాల్సింది అతడు? Oh, my brother is back. ఓ నా తమ్ముడు తిరిగి వచ్చేసాడు. He should run towards his brother. ఆ తమ్ముని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలి అసలైతే. And hug him. అతన్ని హత్తుకోవాలి. Oh, my brother, you have come back. ఓ తమ్ముడా తిరిగి వచ్చేసావారా నానా? Where is your slippers? నీ చెప్పులేవిరా బాబు? Don't worry, I will give my slippers. పర్వాలేదు, నేను నా చెప్పులు ఇస్తాను, ఏం బాధపడకు. Where is your dress? నీ వస్త్రాలేవి? Don't worry, I will give my dress. పర్వాలేదు, నువ్వేం బాధపడకు, నేను ఇస్తాను, నా వస్త్రాలు ఉన్నాయి, ఇస్తాను. Where is the inheritance? మరి నీ స్వాస్థ్యమే Lost it. పోగొట్టుకున్నాడు. It's okay, I have double fold. పర్వాలేదు, నా దగ్గర రెండంతలు ఉంది కదా. I'm going to give one of my inheritance to you. నేను పొందుకున్న స్వాస్థ్యంలో భాగం రెండంతలు పొందుకున్న దాంట్లో ఒకటి నీకు ఇచ్చేస్తాను. Because it is my responsibility. ఎందుకంటే అది నా బాధ్యత. So I will give my inheritance to you. నా స్వాస్థ్యం నీకు ఇచ్చేస్తాను. Come on, let us celebrate. పద మనం కలిసి చక్కగా ఆనందంగా గడుపుదాం. Come on, let us enjoy. పండుగ చేసుకుందాం, ఆనందిద్దాం అనాల్సింది. Done. పెద్ద కుమారుడు అసలైతే ఇలా చేయాల్సింది. Am I right? అవునంటారా? Because he is the eldest one. ఎందుకంటే పెద్ద కుమారుడు కదా. He has the double fold blessings. రెండంతల ఆశీర్వాదం ఉంది కదా. Right? అవునా? And the one part is for his brothers. ఒక భాగము తన దగ్గర ఉన్న తప్పక తన సహోదరుల కొరకు పంచిపెట్టాలి లేదా ఖర్చు పెట్టాలి. But you know what this elder brother did? కానీ ఈ అన్న ఏం చేస్తున్నాడు తెలుసా? Let's see. చూద్దాం. 28. 28వ వచనం. Please, pastor. అయితే అతడు కోపపడి, Wait. What happens? ఏం చేశాడండి? కోపపడ్డాడు. కోపం వచ్చేసింది. He was angry. కోపంతో ఉన్నాడు ఇక. Please listen to me very carefully. చాలా జాగ్రత్తగా వినండి. The elder brother was angry. ఈ అన్న కోపంతో ఉడికిపోయాడండి. He was angry. బాగా కోపోద్రేకుడు అయిపోయాడు.
nobody knew in the house the elder brother can get angry. ఈ ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవ్వరికి కూడా ఈ అన్నకు ఈ విధంగా కోపం వస్తుందని ఎవ్వరికి తెలియదు. But when the situation came, కానీ పరిస్థితి వచ్చింది అక్కడ. when he needed to give his portion to his younger brother, he was not happy, he was angry. తన ఆస్తిలో భాగము తను పొందుకున్న అదనంగా పొందుకున్నటువంటి ఆ భాగంలో తమ్ముడు తిరిగి వచ్చాడని తెలిసినప్పుడు ఆ భాగంలో అతడు ఇవ్వాల్సింది పోయి ఆనందంగా ఇవ్వాలి కదా, కానీ ఇప్పుడు కోపంకి వచ్చేసాడండి. ఆనందానికి బదులు కోపంతో ఉన్నాడు. Something which is inside elder brother for long time has come out now. అంటే ఎంతో కాలంగా లోపల దాగి ఉన్నటువంటి మనస్తత్వము, ఆ వైఖరి ఒక్కసారిగా బయటికి తన్నేసింది. Listen, believers. విశ్వాసులారా వినండి. If your possession is taken from you and if it is given to another sister, will you be happy? ఒకవేళ నీ వద్ద ఉన్నటువంటి నీ స్వాస్థ్యంలో భాగము తీసి ఇంకెవరికో నీ సహోదరి అనుకోండి, మీకు సంతోషంగా ఉంటుందా? So you are the praise and worship leader in your church. మీ సంఘంలో మీరు ఆరాధన నడిపించే ఆరాధన నాయకులుగా ఉన్నారనుకోండి. Suddenly pastor decide to give that ministry to another sister. అనుకోకుండా పొరపాటున పాస్టర్ గారికి ఏదో ఆ మనసులో ఆలోచన వచ్చి నీకు బదులుగా ఇంకెవరినో పిలిచి ఆ బాధ్యత అప్పగించాడు అనుకోండి, వారిని ఆరాధన నడిపించమన్నాడు అనుకోండి. How many of you will be really really happy? మీలో ఎంతమంది నిజంగా ఆ అటువంటి సంఘటనను చూసి సంతోషంగా అంగీకరిస్తారు? పాస్టర్ గారు ప్రయత్నించి చూడండి, ప్రయత్నించండి, and you will know అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మీరు తెలుసుకుంటారు the real person inside that sister. ఆ సహోదరి లోపల ఉన్న అసలు వ్యక్తి ఎలా ఉంటుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. Sometimes we don't know the real person in the church. కొన్నిసార్లు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో అసలు వ్యక్తి ఎలా ఉంటాడో వారికి తెలియకుండానే ఉండిపోతారు. You touch their emotions. వారి భావాలను ఒక్కసారి తాకి చూడండి. Put your hand in their pocket and take something. వారి జేబులో చేయబెట్టి ఏదైనా తీసుకోండి. You will know the real person in them. వారి లోపల దాగి ఉన్నటువంటి అసలైన వ్యక్తిని అప్పుడు మీరు చూస్తారు. ఇక It all happens in every church. అన్ని సంఘాల్లో జరుగుతాయండి, అంతటా జరుగుతుంది ఇలాగే, ఇక్కడే అని కాదు. The Bible says he was angry. బైబిల్ చెప్తుంది అతడు కోపపడి ఉన్నాడు. See, in my church I have seen brothers 20 years in ministry, suddenly I decided to change their ministry. Then only I know there was a big angry, a volcano inside that brother. మా సంఘంలో కూడా మరి కొంతమంది సహోదరులు ఉన్నారు, వారు 20 సంవత్సరాల పాటు నాతో పరిచర్యలో ఉంటూ ఉన్నారు. అనుకోకుండా ఒక రోజు ఏదో ఆలోచన చేసి వారి స్థానంలో ఇంకొకరు నిర్వహించి వారిని ఇంకొక చోటికి పంపించాలనుకుంటే అంతకాలం నమ్మకంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి లోపల దాగున్న కోపమంతా బయటకు వచ్చేసిందండి. See, yesterday my messages was on blessings. నిన్నటి రోజు నా ప్రసంగం అంతా ఆశీర్వాదాల గురించి చెప్పాను. Today all the 3 session my message is not on blessings. ఈ రోజు 3 తరగతులు చెప్తున్నాను కదా, 3 తరగతుల్లో ఆశీర్వాదం గురించి చెప్పనండి. My message is everyone will be about your life. నా సందేశం అంతా ఈ 3 ప్రసంగాలు కూడా మీ జీవితాన్ని తాకే అంశాలే ఉంటాయి. If you are pastors when you look at your believers face, don't believe them. విశ్వాసులారా లేదా పాస్టర్లారా, మీ విశ్వాసులను వారి ముఖాలు చూసినప్పుడు వారిని నమ్మకండి, ముఖాలు చూసేసి నమ్మకండి. Their face, the way they praise, the way they worship, the way they pray, that is not the real person. వారు ప్రార్థించేదాన్ని బట్టి, వారు స్తుతించేదాన్ని బట్టి, వారు పాడే విధానాన్ని బట్టి, వారు ఆరాధించే విధానాన్ని చూసి వారే అసలైన వ్యక్తులు అనుకోకండి. వారి లోపల ఇంకొక అసలైన వ్యక్తి ఇంకొకడు ఉంటాడు. To test them, take something that belongs to them and give it to the another person. You will know who they really are. అసలైన వ్యక్తి, ఆ వ్యక్తి అసలైన వ్యక్తి ఎలాంటి వ్యక్తో మీరు తెలుసుకోవాలనుకుంటే వారికి చెందింది ఏదైనా వారికి చెందింది తీసుకొని వేరే వారికి ఇచ్చి చూడండి. అప్పుడు వారిలో అసలు వ్యక్తి ఎలా ఉంటాడో మీకు కనబడతాడు. Have you checked in your church, pastor? No. You have to check. You also have to check. I check. I did sometimes. Sometimes and boom.
మీ సంఘంలో ప్రయత్నించి చూస్తే బయటకు వచ్చేస్తుంది అసలు విషయం. You know what happened? Verse 12, please. Again, Pastor. Verse 20. 28వ వచనం. Yeah. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి, Wait. Not only angry, he went outside. కోపమే కాదండి, అతడు బయటికి వెళ్ళిపోయాడు, బయటే ఉన్నాడు. And he said in the outside the house, ఇంటి బయట కూర్చున్నాడు. ఇక I am not going to come inside the house. నేను ఇంట్లోనికి రానిక, I am not going to come to church. నేను చర్చ్కే రానిక. Church anymore, not church anymore. ఇక సంఘము మందిరం అన్నది ఇక లేదు, నేను చర్చ్కి రానిక. I was playing the keyboard. నేను కీబోర్డ్ వాయించాను ఇంతకాలం. But the pastor gave the keyboard to that person. మరి పాస్టర్ గారేమో ఇప్పుడు ఉన్న పాటనే నా చేతిలో ఉన్న కీబోర్డ్ తీసుకొని ఇంకొక ఆయనకి ఇచ్చేశాడు. I've been singing in the church for 20 years. 20 సంవత్సరాల పాటు నేను సంఘంలో పాటలు పాడుతూ వచ్చాను కదా. But pastor immediately gave the mic to the person who came new to the church. కానీ పాస్టర్ గారు ఉన్న పాటనే ఎవరో కొత్తగా వస్తే మందిరానికి వారికి చేతికి మైక్ ఇచ్చేశాడు, నన్ను పక్కన పెట్టేశాడు. I am the eldest person in the church. నేను సంఘంలో చాలా వృద్ధురాలు, పెద్దదాన్ని, కాలంగా ఉన్నదాన్ని, నమ్మకంగా ఉన్నదాన్ని. From the time the church was built, I was the pillar in the church. మందిరం కట్టబడిన నాటి నుండి, ప్రారంభం నాటి నుండి నేను ఒక స్తంభం లాగా ఉన్న వ్యక్తిని. Now the pastor taken that my position and given to the new people, young people in the church. ఇప్పుడు పాస్టర్ గారు నాకు ఉండాల్సిన స్థానాన్ని తీసుకొని కొత్తగా వచ్చిన వారు ఎవరో చిన్నవారికి ఇచ్చేశాడు. I am not going to come to church anymore. నేను ఇక మందిరానికి రానిక. You are sitting outside. బయటే కూర్చున్నావు. On those days you are sitting on the ముందు వరుసలో కూర్చునేవాడు చర్చిలో. Nowadays you sit on the last line. ఇప్పుడు ఎలాగ తయారేవంటే వెనకెక్కడో మూల కూర్చుంటున్నావు. Those days you clap and praise the Lord. ఆ రోజుల్లో చక్కగా చప్పట్లు కొడుతూ చక్కగా దేవుని స్తుతిస్తూ ఆరాధించేదాన్ని. But nowadays when you come to church you don't feel praising the Lord. కానీ ఈ రోజుల్లో మందిరానికి వస్తున్నావు కానీ స్తుతించాలన్న భావనే లేకుండా, ఆరాధించాలన్న భావన లేకుండానే కూర్చుంటున్నావు. Because you are angry with the pastor. ఎందుకంటే నీ లోపల పాస్టర్ గారి మీద ఎక్కడలేని కోపముతో ఉన్నావు. You are angry with that person. ఆ వ్యక్తి Come inside the church. అరే లోపల రారా బాబు, చర్చిలోకి రారా నాన్న. He is saying I am not coming. నేను రానంటున్నాడు. Please. దయచేసి రారా బాబు. Everyone here are coming for the celebration. అందరూ పండుగ చేసుకుంటున్నారు, ఉత్సవం జరుపుకుంటున్నారు. The father is coming outside the home and he's asking please come inside. తండ్రి బయటకు వచ్చి కుమారుని బతిమాలుతున్నాడు, రారా బాబు, అందరూ పండుగ చేసుకుంటున్నారు, నువ్వు కూడా రారా నాన్న. Imagine a fight is going on here. ఊహించుకోండి ఒకసారి, ఇక్కడ ఎవరైనా పోట్లాడుకుంటున్నారు with a pastor and a believer. పాస్టర్ గారు విశ్వాసికి ఇద్దరికి పోరాటం జరుగుతుంది, పోట్లాట. Everyone will be watching there, right? అందరూ అటే చూస్తుంటారు కదా. What a shame for the father. తండ్రికి ఎంత అవమానకరమండి అది. What a shame. ఎంత అవమానం. This believer who has been in the church for long period now is bringing shame to the pastor. చాలా కాలంగా నమ్మకంగా పడినటువంటి ఆ యొక్క విశ్వాసిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు కాపరికి అవమానం తీసుకొస్తున్నాడు, తండ్రికి అవమానం తీసుకొస్తున్నాడు. లోపలికి రాకుండా ముఖం మార్చుకొని బయట కూర్చున్నాడు కోపంతో. He's sitting outside. బయట కూర్చుంటున్నాను అంటున్నాడు, లోపలికి రానంటాడు. The eldest son. పెద్ద కుమారుడు మళ్ళా. He knew his responsibility. అతని బాధ్యతను ఎరిగిన వ్యక్తే. Now please next verse pastor please. ఇప్పుడు తర్వాత చూద్దాం. తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకు ఎన్నడూ ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదే. Please listen carefully. జాగ్రత్తగా వినండి. Now what is in his heart is coming out. అంటే ఇంతకాలం లోపల దాగిపోయిన, హృదయంలో దాగిపోయినటువంటిది అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు. I have been in this church for long time. ఎంతో కాలం నుండి నేను మందిరంలో ఉండి ఉన్నాను. I was the one cleaning the church. నేనే మందిరం ఊడ్చేదాన్ని. I was the one arranging the church. చర్చ్లో కావాల్సిన కుర్చీలు వేయడం కానీ, పనులు చేయడం కానీ అన్ని నేనే చేసేవాడిని. I was the one cooking in the church. మందిరంలో ఏదైనా వంటకాలు ఉంటే వండే వ్యక్తిని నేనే. Right? అవునా? Have you said like that? అలా చెప్పారా మీరు? అలాగన్నారా? But కానీ this pastor didn't praise me. ఈ పాస్టర్ గారు అసలు నన్ను మెచ్చుకోనేలేదు, నా పేరు చెప్పలేదు. He didn't appreciate me. నన్ను మెచ్చుకోనేలేదు అసలు. He says, ఈయన అంటాడు, I have followed the law of the Lord. నేను
ప్రభు యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంతో నమ్మకంగా పాటించాను, వాక్యాన్ని పాటించాను. For what? దేనికి పాటించావురా బాబు? For what? ఎందుకు? Is he following the law of the Lord or walking according to the commandments of the Lord for biryani? బిర్యానీ కొరక దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచేది? How cheap words are he speaking? ఎంత అవమానకరంగా, ఎంత చౌకబేరంగా మాట్లాడుతున్నాడు. He says, I am in the house. ఆయన అంటాడు, నేను ఇంట్లో ఉన్నాను ఇన్ని ఏళ్ల నుండి, I have never broke any law. నేను ఎటువంటి ఆజ్ఞను మీరలేదు. I did all the work in the home. ఇంట్లో అన్ని పనులు నేనే చేశాను. But my father didn't, kill a goat or a calf for me. కానీ నా తండ్రి ఎప్పుడు ఒక మేక పిల్లనైనను ఒక గేదెనైనను నాకు ఇవ్వలేదు. Now the real person has come up. ఇప్పుడు లోపల దాగిన అసలైన వ్యక్తి బయటకు వచ్చాడు. He was doing everything for a food. అంటే ఇదంతా ఎందుకు చేసుకుంటూ వచ్చాడు ఇంతకాలం అంటే భోజనం కొరకే అన్నమాట. In fact, he is having a hidden motivation. అంటే దాని అర్థము ఎక్కడో దాచబడినటువంటి ఆలోచనలతోటి, దాచబడినటువంటి ఉద్దేశాలు లోపల పెట్టుకొని ఉన్నాడు ఇంతకాలం. Are you listening? మీరు వింటున్నారండి? You touch their personal life, వారి వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి తాకి చూడండి. you will never imagine the words they speak. వారు మాట్లాడే మాటలు ఇక మీరు ఊహించలేరండి. That sister, ఆ సహోదరి, that brother, ఆ బ్రదర్ spoke like that. అలా మాట్లాడా? Everything will be surprised. అందరూ ఆశ్చర్యపోతారు. అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ప్రవర్తన. I'm talking about people sitting here, ఇక్కడ కూర్చున్న వారి గురించి నేను మాట్లాడుతున్నానండి. angels. ఇప్పుడు చూడటానికి దూతల్లాగే కనబడతారు. But when a time comes, you have to give yours to another one, then we will know who you are. కానీ నీకు సమయం వచ్చినప్పుడు నీకు చెందినదంటూ ఏదైనా ఉన్నది పొరపాటున ఎవరి చేతికైనా అప్పగించబడితే, వారికి ఇవ్వబడితే, అప్పుడు నీలో దాగి ఉన్నటువంటి అసలు వ్యక్తిత్వం అన్నది బయటకు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Now tell me, ఇప్పుడు చెప్పండి ఇక, who is the prodigal son? ఎవరు అసలు తప్పిపోయిన కుమారుడు ఎవరు? Is the younger son or the elder son? చిన్న కుమారుడా, పెద్ద కుమారుడా? I want answer. నాకు జవాబు కావాలి. తప్పిపోయిన కుమారుడు ఎవరు? పెద్దవాడా, చిన్నవాడా? Who is the real prodigal son? It is not the younger son, it is the పెద్దవాడు. అసలైన నిజమైనటువంటి తప్పిపోయిన కుమారుడు చిన్నవాడు కాదండి, తమ్ముడు కాదు, పెద్దవాడు, అన్న. వాడు తప్పిపోయాడు. It is very easy to find the younger son who are lost in the world. లోకంలో తప్పిపోయి వెళ్ళిపోతున్నటువంటి ఆ చిన్నవాడిని కనుగొనడము, వాడిని దారిలోకి తీసుకురావడం చాలా సులభం. Sometimes they will come back by themselves. కొన్నిసార్లు వారంతట వారే అనుకోకుండా వచ్చేస్తారు. It is very hard to find the elder son who is lost inside the house. కానీ ఇంట్లోనే ఉండి, తండ్రితోనే ఉండి కూడా తప్పిపోయినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉంటారే, అలాంటి కుమారులను తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టతరం అండి. Am I right, pastor? Yes, pastor. It is very hard to find out the lost son inside the church. మందిరంలో, సంఘంలో ఉండి తప్పిపోయిన స్థితిలో ఉన్నటువంటి కుమారులను తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. I'm serious. నేను తీవ్రంగా మాట్లాడుతున్నాను. Because there are some lost souls inside the church. ఎందుకంటే సంఘంలోనే ఉండి, సంఘంలో ఉన్నవారే కానీ వారు తప్పిపోయిన ఆత్మగా ఉన్నారు. Now the meaning of the parable is totally changed. ఇప్పుడు ఈ యొక్క ఉపమానం యొక్క అర్థం పూర్తిగా మారిపోయింది. Hereafter it is not the younger son, the prodigal son, it is the eldest son who is a prodigal son. ఇప్పటి నుండి మీ ఆలోచన మారిపోవాలి. తప్పిపోయిన కుమారుడు అనగానే చిన్నవాడిని గురించి ఆలోచిస్తాం కానీ అసలు నిజంగా తప్పిపోయిన కుమారుడు పెద్ద కుమారుడు. The son who is in the house. ఇంట్లో ఉన్నవాడే. Who is in the house is the eldest son. ఇంట్లో ఉన్నవాడు పెద్దవాడు. Listen here. జాగ్రత్తగా వినండి. Who are the sons and daughters inside the house? ఇంట్లో ఉన్నటువంటి కుమారులు, కుమార్తెలు ఎవరు? All the believers. విశ్వాసులైన వారందరూ. Can all the believers put your hands up? ఒకసారి విశ్వాసులైన వారందరూ చేతులు చూపిస్తారా? Come on. ప్రభువును అంగీకరించి విశ్వాసులుగా ఉన్న వారంతా చేతులు చూపించండి. You're all believers? మీరందరూ విశ్వాసులే కదండి? You're all are firstborn.
మీరందరూ ప్రథమ కుమారులు, జ్యేష్ఠ కుమారులు, కుమార్తెలు. You're all. మీరందరూ. Not just because you're born as a firstborn in your family. No. In Christ, if you are saved by the blood of the Lamb, you are all our firstborn in the family. అయితే మీరు మీ ఇంట్లో ప్రథమ కుమారుడిగా, కుమార్తెగా, జ్యేష్ఠ పుత్రుడిగా, పుత్రికగా పుట్టినంత మాత్రాన పెద్దవారని కాదు. ఇక్కడ మీరు యేసు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, ఆయన చేత రక్షించబడిన మీరందరూ కూడా జ్యేష్ఠ పుత్రులే, పుత్రికలే. Listen. వినండి. Jesus is the only begotten son. యేసు క్రీస్తు వారు మాత్రమే అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు. Right? అవునా? We are firstborn. మనమేమో ప్రథమ కుమారులం. Jesus is the only begotten son. యేసు క్రీస్తు వారేమో అద్వితీయ కుమారుడు. He came to this world, ఆయన ఈ లోకానికి వచ్చాడు, shed the blood for you and me. నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. We once were the youngest sons. మనము ఒకప్పుడు ఈ యొక్క చిన్న కుమారులాగా ఉండి ఉన్నాం. Lost in the world. లోకంలో కోల్పోయిన స్థితిలో, తప్పిపోయిన స్థితిలో ఉండి ఉన్నాం. He came as the eldest son. ఆయన పెద్ద కుమారుడిగా వచ్చాడు. Father God sent his eldest son to this world. తండ్రి అయిన దేవుడు తన పెద్ద కుమారుణ్ణి లోకానికి పంపించాడు. To go and search the youngest son. వెళ్ళి ఆ యొక్క చిన్న కుమారుణ్ణి, దారి తప్పిపోతున్నటువంటి ఆ కుమారుని వెతకడానికి పంపించాడు. He searched you and me. నిన్ను నన్ను ఆయన వెతికాడు, కనుగొన్నాడు. And saved us by his blood. ఆయన రక్తంతో మనల్ని రక్షించాడు. Brought inside the house. ఇంటిలోనికి తీసుకొచ్చాడు మనల్ని. Gave his inheritance double fold to you. ఆయన స్వాస్థ్యంలో భాగంగా రెండంతలు నీకు ఇచ్చాడు. And made you and I as a firstborn. ఇప్పుడు నిన్ను నన్ను జ్యేష్ఠ కుమారులుగా, కుమార్తెలుగా చేశాడు. Did you understand what I'm saying? ఇప్పుడు మీకు అర్థమైందా అండి నేనేం చెప్పానో? So now all the firstborns in Christ, put your hands up. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు జ్యేష్ఠ కుమారులుగా, కుమార్తెలుగా ఉన్న వారందరూ చేతులు ఎత్తండి. Come on, put and say hallelujah. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. So all the people who have put their hands up have the responsibility to find out the lost son. కాబట్టి ఇప్పుడు పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, కుమార్తె అని చేతులెత్తిన విశ్వాసులైన బిడ్డలందరికీ ఒక పెద్ద బాధ్యత ఉంది. ఏంటో తెలుసా? తప్పిపోయినటువంటి చిన్న కుమారులను వెదికే అవసరత ఉన్నది, బాధ్యత ఉన్నది. This afternoon I'm going to send you with a blessing, a responsibility. ఈ మధ్యాహ్నం నేను మిమ్మల్ని ఒక ఆశీర్వాదంతో పంపబోతున్నాను. ఆ ఆశీర్వాదం ఏంటంటే ఒక పెద్ద బాధ్యతను మీకు అప్పగించి What పంపిస్తున్నాను. responsibility? ఏంటండి ఆ బాధ్యత? Whatever you have, నువ్వు ఏమి కలిగి ఉన్నావో, whatever you have, నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో, కలిగి ఉన్నదంతా, whether it is money, డబ్బు కావచ్చు, whether it is inheritance, స్వాస్థ్యం కావచ్చు, సొత్తు కావచ్చు. if you don't have money or inheritance, your time, నీకు డబ్బు లేకపోతే, నీకు స్వాస్థ్యం, సొత్తు ఏమీ భూభాగం లేకపోతే, You- నీ సమయము you have to spend to find out the lost people outside the world. లోకము బయట తప్పిపోయినటువంటి ప్రజానికాన్ని వెదకడానికి నీ సమయం వెచ్చించాలి, నీకున్నది వెచ్చించాలి, ఖర్చు పెట్టాలి. Whether you want it or not, this responsibility is upon your head. నువ్వు కావాలన్నా వద్దన్నా ఈ బాధ్యత తప్పక నీ నెత్తి మీద ఉన్నట్టే. Are you taking this responsibility? మరి ఈ బాధ్యత తీసుకుంటున్నావా? It's upon you. నీ మీదే ఉంది ఆ బాధ్యత. Let me ask you one question. ఒక ప్రశ్న అడుగుతాను. How many of you can boldly say, last year 2024 I led one people to Christ, one soul to Christ? మీలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు 2024 సంవత్సరం, ఆ సంవత్సరం అంతట్లో ఒక్క ఆత్మనైనా నేను దేవుని సన్నిధికి నడిపించానని ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా? One? ఒక్కరిని Not even one soul. ఒక్క ఆత్మను కూడా సంపాదించలేదా ఒక సంవత్సరం అంతట్లో? Then I don't know what is the point of Christian life. మరి ఇక క్రైస్తవ జీవితంలో ఉన్న అర్థం ఏంటండి? What is the point? ఏంటి అర్థం? So we are like the eldest son, right? అంటే దాని అర్థం ఇప్పుడు పెద్ద కుమారుని లాగా ఉన్నామన్నమాట. We will be in the home, మనం ఇంట్లోనే ఉంటాం, we praise and we worship. మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. We are not ready to give away my time.
నా సమయాన్ని వెచ్చించి ఇతరులకు ఇవ్వడానికి నేను సిద్ధపడను, give away my money నా డబ్బు ఇవ్వడానికి ఇష్టపడను, to bring the souls to the church. సంఘానికి ఆత్మల్ని తీసుకొని రావడానికి నేను సమయం వెచ్చించను, ధనం వెచ్చించను, ఖర్చు పెట్టను. Listen very carefully. If we don't do that, జాగ్రత్తగా వినండి, ఒకవేళ ఈ పని మనం చేయలేకపోతే I tell you, you're lost. నేను చెప్తున్నాను, మీరు తప్పిపోయిన వారు. You're lost. అసలు తప్పిపోయిన వ్యక్తి మీరే అన్నట్టు. If you're saying, Pastor, I don't spend time or money for the souls, it means you are lost inside the church, inside the home. పాస్టర్ గారు, మరి నేను ఆత్మను సంపాదించడానికి నా సమయాన్ని వెచ్చించను, నా డబ్బును వెచ్చించను, నేను అలా చేయలేకపోతున్నాను అన్నట్టుగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు మందిరంలో ఉండి, సంఘంలో ఉండి, ఇంట్లో ఉన్నావు, కానీ నువ్వు అసలైనటువంటి తప్పిపోయిన వ్యక్తివి. You know why you are here now? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసా? Do you know how you came inside this church, inside the home? ఈ ఇంటిలోనికి అనగా ఈ మందిరంలోనికి లేదా ఈ సంఘంలోనికి నువ్వు ఎలా వచ్చావో తెలుసా? Some elder brother spent their time, came to you, shared the gospel, and they spent everything for you. They gave the dress, they gave the chapel, they gave something as an elder brother. That's why you are here. ఎవరో నీ కొరకు వారి సమయాన్ని వెచ్చించి, వారి ధనాన్ని వెచ్చించి, వారి జీవితాన్ని వెచ్చించి, వారు నీకు వస్త్రములు ఇచ్చి, నీకు చెప్పులు ఇచ్చి, ఎవరో ఒక అన్న నీ కోసం బాధ్యత తీసుకున్నావు కాబట్టి నువ్వు ఈరోజు ఇంట్లో ఉన్నావు, మందిరంలో ఉన్నావు. See, listen very carefully. జాగ్రత్తగా వినండి. If you don't have the attitude of this father, ఈ తండ్రి వైఖరి నీకు లేకపోతే, and if you have the attitude of this brother, ఈ పెద్దన్నున్నాడే ఈ అన్నలాంటి వైఖరి నీకున్నట్లయితే, మనస్తత్వం నీకున్నట్లయితే, it might be very hard to enter into heaven. పరలోకానికి వెళ్ళటము, ప్రవేశించటము చాలా కష్టం కావచ్చు అని నేను చెప్తున్నాను. ఇదే వైఖరితో ఇలాగే కొనసాగితే. You know that? నీకు తెలుసా? The brother is sitting there. సహోదరుడు అక్కడ కూర్చున్నాడు. The elder brother is sitting outside the house. అన్న ఇంటి బయట కూర్చున్నాడు. The father is asking him to come inside the house. తండ్రి ఇంట్లోకి రారా నాన్న అని పిలుస్తున్నాడు. Right? అవునా? Can somebody tell me, did the elder brother went inside the house or not? ఎవరైనా మీరు చెప్తారా, ఆ అన్న బయట కూర్చున్నాడు కదా, వాడు లోపలికి వెళ్ళాడా లేదా, ఇంట్లోకి వెళ్ళాడా లేదా? Tell me. చెప్పండి, వెళ్ళాడా లేదా? Somebody. ఎవరైనా? Did the elder brother went inside the home? ఈ బయట కూర్చున్నటువంటి అన్న అక్కడ కూర్చున్నాడే, అతడు లోపలికి వెళ్ళాడా, ఇంటిలోకి వెళ్ళాడా లేదా? Don't know. తెలీదు, రాయబడలేదు. That means ఇట్ ఇస్ నాట్ రిటన్. it's not written. It's climax. అది ముగింపు. ఇప్పుడు Jesus didn't finish the parable completely. అంటే యేసయ్య ఆయన చెప్పిన ఉపమానం పూర్తిగా ఆ ముగింపు అన్నది సరిగా ఇవ్వలేదు. So there is a chance, being an elder brother inside the house, praising and worshiping, praying God, but not winning the soul, one day can get outside the church and sit outside. He may not go to heaven. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ అన్న జీవితాన్ని ఎలా సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు అంటే, చాలా 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 అవకాశాలు ఉన్నాయి. లోపలే ఉండి, ఇంటిలోనే ఉండి, తండ్రిని ఆరాధిస్తూ, తండ్రిని సేవిస్తూ, తండ్రి కొరకు ఆయనను పాటలు పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన వాక్యం ధ్యానిస్తూ, ఒక ఆధ్యాత్మికమైన జీవితాన్ని గడుపుతూ కూడా బయటికి వెళ్ళి కూర్చొని మరలా ఎన్నడూ మందిరంలోనికి రాలేని పరిస్థితిలో మిగిలిపోయి, చివరికి పరలోకానికి వెళ్ళలేని పరిస్థితిలో మిగిలిపోయే ప్రమాదము ఈ అన్న జీవితానికి ఉన్నది. Did you understand what I'm saying? మీకు అర్థమైందండి నేను చెప్పిన మాట? How many of your elder brothers here? మీలో ఎంతమంది పెద్దన్నలు ఉన్నారు ఇప్పుడు చెప్పండి. I tell you, everyone here we are elder brothers. నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న మనం అందరం ప్రతి ఒక్కరం కూడా పెద్దన్నలమే, We have అన్నలమే. a great responsibility. మనకు పెద్ద బాధ్యత ఉందండి. This parable to the Jewish people, మరి ఈ ఉపమానము యూదులకు చెప్పబడిందండి, to the Pharisees and Sadducees. పరిసయ్యులకు సద్దూకయ్యులకు చెప్పబడింది. You know why Jesus said this parable? ఈ యొక్క ఉపమానాన్ని యేసయ్య ఎందుకు చెప్పాడు తెలుసా? He is looking at Pharisees. పరిసయ్యులను చూస్తున్నాడు. It is you have to go and sit and eat with the sinners. మీరు రా బాబు, మీరు వెళ్ళి ఆ పాపులతో కూర్చొని భోంచేయాలి.
You have to go and sit and eat with the, with the tax collectors, share the gospel and bring into the home. మీరు అక్కడికి వెళ్ళి ఆ సుంకపు గుత్తదారులతో, ఆ పన్ను వసూలు చేస్తున్న సుంకరులతో కూర్చొని వారితో కలిసి భోజనం చేసి వారిని ప్రేమతో సంపాదించుకొని వారిని ప్రభువు తట్టుకు నడిపించాల్సిన బాధ్యత నీకుంది. Claim yourself to be the child of Abraham. నేను అబ్రహాము బిడ్డను, అబ్రహాము కుమారుణ్ణని నీకు నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. Your father Abraham ran outside and brought people to his house. నీ తండ్రి అయిన అబ్రహాము బయటికి పరిగెత్తుకొని వెళ్ళి ఎక్కడో దారిన వెళ్తున్నటువంటి వారిని ఇంట్లోకి తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నాడు. Because you Pharisees and Sadducees didn't do that, God had sent me to this world. మీరు సద్దుకాయలు పరిసయ్యులుగా మీరుండి ఆ పని మీరు చేయట్లేదు కాబట్టి తండ్రి నన్ను పరలోకం నుంచి భూమి మీదకి పంపించాడు. That's why I am going and sitting with the tax collectors and sinners, and I'm saving them into the kingdom of God. అందుకనే నేను ఇప్పుడు ఆ యొక్క పాపులతో సుంకరులతో కూర్చొని వారితో కలిసి భోంచేసి వారికి దేవుని ప్రేమను పంచిపెట్టి వారిని ప్రభు తండ్రి రాజ్యం కొరకు సంపాదించుకుంటున్నాను. Now the last Gentiles or the last younger son, now they are in the kingdom of God. ఇప్పుడు ఆ తప్పిపోయినటువంటి అన్యజనులు, తప్పిపోయినటువంటి చిన్న కుమారులు ఇప్పుడు వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించే పరిస్థితిలోకి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూ వారిని తీసుకొస్తున్నాను అంటున్నాను. But you people, you call yourself a Christians and you call yourself as a believers, you praise and you worship and do everything, but you cannot spend a single money for the gospel. You cannot bring souls to the kingdom of God. Now, since your possession is given to another one, you go on sitting outside the church. మీరు పెద్ద కుమారుడిగా ఉండి బాధ్యత నిర్వర్తించాల్సింది పోయి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ లోపల కూర్చొని ఇప్పుడు ఎవరో మీ స్థానంలో వచ్చారని వారిని చూసి కుళ్ళుకొని బయటికి వెళ్ళిపోయి బయట కూర్చుంటున్నారు. In fact, the elder son killed Jesus Christ. వాస్తవానికి చెప్పాలంటే పెద్ద కుమారుడని యేసును చంపేశారు వాళ్ళు. They become murderers. వారు నరహంతకులైపోయారు. I tell you, brothers and sisters, సహోదరులారా, నేను మీకు చెప్తున్నాను, if you are a Christian, మీరు క్రైస్తవులైతే you are an elder brother. మీరు ఒక పెద్దన్న. Whether you want it or not, believe it or not, the responsibility of bringing the lost soul is in your hands. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నశించిపోతున్నటువంటి బయట ఉన్నటువంటి తమ్ముళ్లను తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిగా మన నెత్తి మీద ఉన్నది. You are not coming to church just to receive blessings. ఏదో ఆశీర్వాదాలు పొందడానికి అన్నట్టుగా మాత్రమే మందిరానికి రావడం పోవడం కాదండి. Since you are a eldest brother, you already been blessed. నువ్వు ఒక పెద్దన్నగా ఉన్నావు కాబట్టి ఇప్పటికే నువ్వు ఎంతో దీవించబడిన వ్యక్తివి. Hallelujah. హల్లెలూయా. Please listen carefully. జాగ్రత్తగా వినండి దయచేసి. We are all going to go to heaven, right? మనమందరం పరలోకానికి వెళ్తాం కదండి. Yeah. చెప్పండి, What is there in heaven for you? పరలోకంలో ఏముంది నీకోసం? పరలోకంలో నీకోసం ఏముంది? Bangara? బంగారమా? Gold? No, bangar. బంగారు కాదండి. I tell you what will be there. అక్కడ ఏముంటుందో చెప్తాను. The first thing when you reach, not even heaven, the first thing when you reach the mid-air. మరి మీరు పరలోకం కాదు, మధ్యాకాశంలోకి వెళ్ళిన వెంటనే మొట్టమొదటిగా The first thing that everyone is going to see is the bema judgment of Jesus Christ. మరి ప్రతి ఒక్కరు మొట్టమొదటిగా అక్కడికి ప్రవేశించిన వెంటనే, మధ్యాకాశంలోకి వెళ్ళిన వెంటనే మరుక్షణమే ఎదుర్కోబోయేది యేసు క్రీస్తు వారి యొక్క తీర్పు సింహాసనాన్ని న్యాయాసనం, right? న్యాయ సింహాసనం. Not gold. బంగారం కాదు. It's not there in the Bible. బైబిల్లో లేదు అక్కడ. It might be in your songs. అది మీ పాటల్లో ఉండొచ్చు. The first thing you will be standing before the bema judgment of Christ and you have to give accounts. మొట్టమొదట మీరు ఆ మధ్యాకాశంలోకి చేరుకున్న తర్వాత ఎదుర్కొనేది మొట్టమొదట ఆ యేసుక్రీస్తు వారి యొక్క న్యాయ సింహాసనం, తీర్పు సింహాసనం ముందు నిలబడతారు. Jesus will ask you. అక్కడ నిన్ను లెక్క అడగబోతున్నాడు. I have given you time. నీకు సమయం ఇచ్చాను. I have given you money. నీకు డబ్బు ఇచ్చాను. I have given you job. నీకు ఉద్యోగం ఇచ్చాను. I gave you good church. నీకు మంచి మందిరం, సంఘం ఇచ్చాను. I gave good words. నీకు మంచి వాక్యం ఇచ్చాను. I gave you eternal life. నీకు మంచి నిత్య జీవం ఇచ్చాను. What did you do for me with that? అవన్నీ పొందుకొని నువ్వు నా కొరకు నువ్వేం చేసావని అడుగుతాడు ఆయన. First it will be accounts. అది మొదట మనం అప్పచెప్పాల్సిన లెక్క. Auditing.
ఆడిటింగ్ జరుగుతుంది, అక్కడ లెక్కలు చూస్తారనమాట. I'm not joking. నేను జోక్ చేయట్లేదు, లెక్కలు పత్రాలు అక్కడ చూస్తారండి. This is the first event which is going to happen when you see Jesus Christ on the mid-air. యేసుక్రీస్తు వారిని మధ్యాకాశంలో మీరు కలుసుకున్న తర్వాత మొట్టమొదటిగా జరగబోయే సంఘటన ఇదే. What if Jesus comes today? ఒకవేళ ఈ రోజే ఉన్న పాటన యేసయ్య వస్తే ఏం జరుగుతుంది మరి? Will you be able to present your accounts? నీ లెక్కలు సరిగా అప్పజెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? Do you have anything? ఏమైనా ఉందా చెప్పడానికి ఆయనకి? I know today's Christians, they just come to church to receive. నాకు తెలుసు నేటి క్రైస్తవులు కేవలం ఏదో పొందుకోవడానికి అన్న భావనతోనే వస్తుంటారు మందిరానికి. Most of our accounts is empty. మనలో చాలా మందికి ఉన్న అకౌంట్లన్నీ ఖాళీగా ఉన్నాయండి. Today, this morning, God is speaking to you. ఈరోజు ఈ ఉదయం దేవుడు ఏదో చెయ్యి, Do something. ఏదో చెయ్యి, Maybe ఏదో ఒకటి చెయ్యి do it today. ఈరోజే. When you go home this afternoon, ఈ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక, or I don't know whether you're going home or not, ఇంటికి వెళ్తారో లేదో నాకు తెలియదు కానీ at least for the night meeting, కనీసం రాత్రి మీటింగ్ అయిన తర్వాత అయినా bring one soul. రాత్రి మీటింగ్ కొరకైనా ఒక్క ఆత్మను పట్టుకొని రండి. One soul who never heard about Jesus Christ. ఎన్నడూ ఎప్పుడు వారి జీవితంలో యేసును గురించి వార్త విననటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని రండి. Bring them. వారిని పట్టుకురండి. Let them hear the gospel. వారు సువార్త విననివ్వండి. Do it. చెయ్యండి అలాగా. Start your account. మీ లెక్కలు మొదలు పెట్టండి. Otherwise, లేనట్లయితే it will be taken away and will given to someone. నీ నుండి అవి తీసివేయబడి వేరొకరికి ఇచ్చబడతాయి ఆ బాధ్యతలు. So whatever I preached for the past 2 hours, గత 2 గంటలుగా నేను ఏదైతే బోధించానో it's all in the Bible. అదంతా కూడా ఈ బైబిల్ గ్రంథంలోనే The ఉంది. parable about the prodigal son. తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఈ ఉపమానం It's not about the people who are outside. బయట నశించిపోతున్నటువంటి బయట ఉన్న ప్రజానికానికి కోసం కాదు. It's about you and me who are lost inside the church. చర్చిలో ఉండి మందిరంలో ఉన్నటువంటి మనము ఆ లోపలే ఉన్నాం కానీ తప్పిపోయిన స్థితిలో ఉన్న మనల్ని సూచిస్తున్నటువంటి కథ అది. Now let us check our attitude. ఇప్పుడు మన వైఖరిని ఒకసారి Let పరీక్షించుకుందాం. us check our attitude. మన వైఖరి, నా వైఖరిని నేను పరీక్షించుకోవాలి, నీ వైఖరిని Lord, am పరీక్షించుకోవాలి. I like this elder brother? ప్రభువా, నేను ఈ పెద్దన్నలాగా ఉన్నానా నాయన, Or am I like Jesus? లేదా నేను యేసయ్యలాగా ఉన్నానా? Jesus is my elder brother. యేసయ్య నా పెద్దన్నగా ఉన్నాడు. He gave everything. ఆయన సమస్తమును దారదత్తం Whatever చేశాడు. Father gave to him, he gave everything to me. తండ్రి ఆయనకి ఏమేమి ఇచ్చాడో అవన్నీ కూడా ఆయన నా కోసం ఇచ్చేశాడు. Lord, I want to be like you. నానా, నేను నీ వలే యేసయ్య వలే ఉండాలని కోరుచున్నాను తండ్రి. Give me the heart of Jesus Christ. యేసు వంటి హృదయాన్ని నాకు ఇవ్వు నాయనా. How many of you want to submit this morning? ఈ ఉదయకాలం ఎంతమంది అలాంటి సమర్పణతో ఒక తీర్మానం తీసుకోవాలని If ఆశపడుతున్నారు? you are, please stand up. అలాగే తీర్మానం తీసుకున్న వారు ఉన్నట్లయితే దయచేసి లేచి నిలబడండి. 1, ఒక్కరు నిలబడ్డారు, 2, 3. only the people who wanted to be like Jesus. అందరూ కాదండి, కేవలము నేను యేసు వలె వ్యవహరించాలని ఇష్టపడుతున్నాను, యేసు వలె ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. So what about others? మరి మిగిలిన వారి సంగతి ఏంటి? You're going to sit outside? మీరు బయట కూర్చుంటారా, అలాగే ఉండిపోతారా? బాధ్యత వద్దంటారా? That's the pride, దాన్ని ఏమంటారు తెలుసా అండి? గర్వము అంటారు. That's the pride stops us. ఆ గర్వం మనల్ని ఆపేస్తుంది. I thank God for the people who are standing. నిలబడుతున్నటువంటి బిడ్డలను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. You are receiving the word. మీరు వాక్యాన్ని స్వీకరిస్తున్నారు. Sometimes, we think I'm a pastor. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఒక సంఘ కాపరిని, పాస్టర్ని. I think I'm pastor's wife. నేను పాస్టర్ భార్యని. Sometimes I think pastor's kid I am. నేను పాస్టర్ బిడ్డను, పాస్టర్ కొడుకుని. I am okay. నేను పర్లేదు బాగానే ఉన్నాను అనుకుంటాం. You're not okay. నువ్వు పర్లేదు బాగానే ఉన్నావు అనుకోవద్దు, బాగాలేవు నువ్వు. What if your position has been given to a simple person in the church? ఒకవేళ నీకు ఇవ్వబడిన స్థానం తీసివేయబడి ఎవరో సంఘంలో అనామకుడికి ఇవ్వబడితే ఏం జరుగుతుంది? నీ ప్రవర్తన ఎలా Your ఉంటుంది? attitude can be నీ changed. వైఖరి మారిపోతుందా? Let's all close our eyes. అందరం కళ్ళు మూసుకుందాం. Let's all close our eyes. కళ్ళు మూసుకుందాం. I'm praying for the people who are standing.
నిలబడుతున్నటువంటి వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. Because they have decided to be like Jesus. యేసు వలె ఉండాలనే ఒక తీర్మానంతో నిలబడ్డారు కాబట్టి వారి కొరకు నేను They wanted to be ప్రార్థిస్తున్నాను. like Jesus. యేసు వలె ఉండాలని ఆశపడుతున్నాను. They want to have the attitude of Jesus. యేసయ్య లాంటి వైఖరి కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. Lord, I'm ready to give away whatever I have. ప్రభువా, నేను కలిగి ఉన్నదంతా ఇచ్చివేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. I want to give whatever I have. నేనేమేమి కలిగి ఉన్నానో సమస్తం ఇచ్చేస్తాను. Because I want this place to be saved. ఈ యొక్క స్థలం రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ స్థలంలో ఉన్న ప్రజలు I want souls to be saved. ఆత్మలు రక్షణ పొందాలని ఆశపడుతున్నాను. There are lots and lots of young people outside the world. లోకంలో బయట అనేక యవ్వన జనాంగము నశించిపోతున్నారు. Lord, ప్రభువా, one day I was a lost son. ఒక రోజు నేను కూడా తప్పిపోయిన కుమారులాగే ఉండిపోయాను లోకంలో. I was a lost daughter. ఆ తప్పిపోయిన కుమార్తెలాగా నేను కూడా లోకంలో తిరిగాను. But you sent his only son అయితే నీకు ఒక్కడైన కుమారుణ్ణి నా కొరకు పంపావు. to die on the cross for me. ఆ కలువరి సిలువలో నా కొరకు చావడానికి పంపించావు. You searched me, Lord. నన్ను వెదికావయ్యా. I was like the lost son. నేను ఆ తప్పిపోయిన కుమారులాగా ఉండి ఉన్నాను. I was like a lost sheep. ఆ తప్పిపోయిన గొర్రెలాగా నేను ఉండి I ఉన్నాను. was like a lost coin. ఆ తప్పిపోయిన నాణెంలాగా ఉన్నానయ్యా నేను. You searched me, Lord. నువ్వు నన్ను వెదికావయ్యా. You found me. నన్ను కనుగొన్నావయ్యా. You gave everything that belongs to me, Lord. నాకు చెందినదంతా నాకు తిరిగి చెల్లించి నాకు ఇచ్చేసావయ్యా. And made me the eldest son in the family. నన్ను ఇంటిలో పెద్ద కుమారుడిలాగా అన్నలాగా చేసావయ్యా. Now I have a responsibility, Lord. ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది తండ్రి. I commit myself. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. Take away all the pride in my life. నా జీవితంలో ఉన్న సమస్త గర్వమును తొలగించు నాయనా. Take away that I'm thinking I'm okay in the church. పర్లేదు, నేను మందిరంలో సంఘంలో బాగానే ఉన్నాననే ప్రవర్తనతో ఉన్న ఆలోచనలో ఉన్నటువంటి స్థితి నుంచి నన్ను No, Lord, విడిపించు no, నాయనా. I am not okay, Lord. నేను బాగాలేను నాయనా. I'm not okay. నేను బాగాలేను నాయనా. Forgive me, Lord, నన్ను క్షమించు తండ్రి. for being pride. గర్వంగా ఉన్నందుకు క్షమించు, మన్నించు. Even I'm ready to give away everything for the sake of the lost people. నశించిపోతున్న వారి కొరకు ఏదైనా కోల్పోవడానికి నేను సిద్ధంగా ఉంటానయ్యా. I submit myself. నన్ను నేను నీకు అప్పగించుకుంటాను తండ్రి. Thank you for the wonderful people who are standing, Lord. ప్రభువా, నిలబడి ఉన్నటువంటి అద్భుతమైన జనాంగం కొరకు నీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను. They are precious in your eyes. వారు నీ దృష్టికి చాలా అమూల్యమైనటువంటి ప్రశస్తమైన బిడ్డలుగా ఉన్నారయ్యా. Oh, they are the people who are being found, Lord. వారు కనుగొనబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు తండ్రి, కుమారులుగా ఉన్నారయ్యా. Eldest son and daughters in this family. వారు ఈ కుటుంబంలోని పెద్ద అన్న అక్కలాగా ఉన్నారు నాయన. Bless them double fold, Lord God. రెండంతలుగా వారిని ఆశీర్వదించండి Pray నాయన. for the people who are standing, bless them double fold. నిలబడిన ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. రెండంతల ఆశీర్వాదం వారికి వచ్చును గాక. Bless them doubly. వారికి రెండంతల ఆశీర్వాదం Let కలుగును them be గాక. givers, Lord. వారు ఇచ్చేవారిగా ఉందురు గాక. Let them give us, Lord God. ఇచ్చేవారిగా ఉందురు గాక. Through them let the kingdom of God shall be built, Lord God. వారి ద్వారా దేవుని రాక. Let their lives be pleasing unto you. వారి జీవితాలు నీకు యోగ్యంగా ఉండును గాక, నీకు అంగీకారంగా ఉండును గాక. Let this word speak to them, oh God. ఈ మాటలు వారితో మాట్లాడును గాక. Thank you, Lord, for this wonderful morning. ప్రభువా, ఈ అద్భుతమైన ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. We completely submit ourselves to you. మమ్మల్ని మేము సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాం. In Jesus' name I pray. యేసయ్య నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్, ఆమేన్. Put your hands together and give glory to God. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం ప్రియులారా.